మిత్రులారా, మొట్టమొదట భారతదేశం అనేటటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్లు, సామాజిక నిర్మాణం, సామాజిక నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు లేదా లాభాలు, ప్రయోజనాలు, వీటిని మనం బేరీజు వేసుకున్నట్లయితే భారతదేశ చరిత్రను మనం పునరాలోచించినట్లయితే మనకు ప్రధానంగా తెలిసేటటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, బుద్ధుడు మహాత్మా బుద్ధ, బోధిసత్వ బుద్ధుడు, బుద్ధునికి పూర్వ సమాజం, బుద్ధుని తర్వాత సమాజం. భారతదేశ చరిత్రను మొత్తం పరిశీలన చేస్తే రెండు కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఏ వార్ బిట్వీన్ టూ రిలీజియస్ సెక్షన్స్. One religion is Brahmanic Vedic culture. The another religion is Buddhist religion culture. రెండు ఉన్నాయి. బ్రాహ్మణ మత వైదిక సంస్కృతి, బౌద్ధ మత సమానత్వ సంస్కృతి. ఈ రెండు వర్గాలు మాత్రమే మనకు, ఈ రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ మాత్రమే ఈ భారతదేశ చరిత్ర అని చాలామంది చెప్తూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భారతదేశ చరిత్ర అంటే రెండు విషయాలు మనకు, అంటే పూర్వ భారతదేశ చరిత్ర. ఒకటి వైదిక మతము, దాని సంస్కృతి. రెండు బౌద్ధ మతం, దాని సంస్కృతి. ఈ రెండు భాగాల మధ్యన, ఈ రెండు వర్గాల మధ్యన జరిగినటువంటి ఘర్షణే భారతదేశ చరిత్ర అంటూ అంబేద్కర్ గారు అభివర్ణించడం జరుగుతుంది. సో ఈ ఈ ఈ విషయాల పునాదుల పైన, ఈ బేసింగ్ ఆన్ దీస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్స్ మనం కనుక ఆలోచన చేసినట్లయితే, పూలే అర్థం కావడానికంటే ముందు ఏం జరిగింది అనేటటువంటిది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూలే కంటే ముందు మనందరికీ తెలిసిన విషయమే, బుద్ధుని కాలానికి వచ్చేటప్పటికీ భారతదేశంలో విపరీతమైనటువంటి యజ్ఞయాగాదులు, భారతదేశంలో విపరీతమైనటువంటి హింస, భారతదేశంలో విపరీతమైనటువంటి మితిమీరిన శృంగారం, సెక్స్, భారతదేశంలో మితిమీరినటువంటి మధ్యమాంస భక్షాదులను చేస్తుండేటటువంటి పరిస్థితి భారతదేశంలో విచ్చలవిడిగా కనబడుతూ ఉండేది. ఉదాహరణకు మనం వైదిక సంస్కృతి, వేద సంస్కృతిని చూసినట్లయితే అక్కడ కొన్ని వందలాది పశువులను బలివ్వడం, దానితో పాటు విపరీతమైనటువంటి మాంసభక్షణతో పాటు విపరీతమైన సోమరసాన్ని, అంటే మత్తుపానీయాలను స్వీకరించడం మనం చూస్తాం. అట్లాగే మితిమీరినటువంటి శృంగార చేష్టలను కూడా మనం గమనిస్తాం. భయంకరమైనటువంటి సెక్సువల్ అబ్యూజ్మెంట్ ఉంటుంది దాంట్లో. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారతదేశ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ముఖ్యంగా భిన్న ధోరణులు లేదా మితిమీరినటువంటి చేష్టలు ఎక్కువైన సందర్భంలో బౌద్ధం ఈ సమాజానికి అవసరమైన క్రమశిక్షణ, ఈ సమాజానికి అవసరమైన ధర్మం అంటాం ఇప్పుడైతే సంస్కృతంలో, దాన్ని పాలి భాషలో ధమ్మం అన్నాడు. ధమ్మం అదేదైతే ఉందో దాన్ని, ధర్మాన్ని బోధిస్తూ మానవ సమాజం బ్రతకడానికి, మానవ సమాజం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, విలాసవంతమైన ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపడానికి, హేతుబద్ధమైన జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ను తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. అది పంచశీల త్రిరత్నాల పేరుతో ఈ దేశంలో ప్రచారంలో ఉంది. ఆ తదనంతరం హిందూ మతంలో లేదా వైదిక మతంలో లేదా బ్రాహ్మణ మతంలో ఈ దేశం ఏ విధంగానైతే మ్రగ్గిపోయిందో, అప్పుడు బౌద్ధం రాగానే, జైన మతాలు రాగానే ఈ అట్టుడిగిపోయినటువంటి జనం వైదిక మతం యొక్క మితిమీరినటువంటి చేష్టల ద్వారా అట్టుడిగిపోయినటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం మెల్లగా బౌద్ధం, జైనం వైపు వెళ్ళడం గమనిస్తాం మనం. బౌద్ధం, జైనం వైపు వెళ్ళిన తర్వాత అక్కడ హేతుతత్వం, తర్కవాదము, అట్లాగే భౌతికవాదము, ఇవన్నీ కూడా అక్కడ చర్చకు రావడం జరుగుతుంది.
కాబట్టి ఇక్కడ అవాస్తవాలతో, అపనమ్మకాలతో, మూఢనమ్మకాలతో లేకపోతే మితిమీరినటువంటి ఈ అన్ని చేష్టలతోటి విసిగిపోయిన ప్రజలు వాళ్ళకొక వెలుగులాగా కనిపించినటువంటి సంస్కరణవాదంతో కూడినటువంటి, సమానత్వంతో కూడినటువంటి, ప్రజలందరి మధ్యన ప్రేమ, సోదర భావాలను కలిగించగలిగేటటువంటి మతాలు కనిపించేటప్పటికీ వాళ్ళంతా అటు వెళ్ళడం మనం చూస్తాం. ఈ ప్రజలందరూ ఇటు వెళ్తున్న క్రమం లోపల రాజ్యాలను ఏలేటటువంటి రాజులు కూడా బౌద్ధ, జైన మతాలను అవలంబించడం ప్రారంభించారు. అందులో మీరు ఉదయనుడు కానివ్వండి, బింబిసారుడు కానీ, అశోకుడు కానీ, తర్వాత బృహద్రథం ఔరుడు కానీ, దశరథం ఔరుడు కానీ, వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ఆచరించడం, కుల వ్యవస్థ సన్నగిల్లిపోవడం, చాతుర్వర్ణ వ్యవస్థ సన్నగిల్లిపోవడం, యజ్ఞయాగాదుల ప్రాధాన్యత తగ్గిపోవడం, వాస్తవాల పునాదుల మీద సమాజం నిర్మాణం జరుగుతూ వస్తున్న క్రమంలో క్రీస్తుపూర్వం 185వ సంవత్సరంలో బృహద్రథుని హత్య జరిగింది. బృహద్రథుని హత్య పుష్యమిత్ర శుంగుడు అనేటటువంటి ఒక వైదిక మతాన్ని అవలంబిస్తున్నటువంటి వ్యక్తి చేయడం మన అందరికి తెలిసిన విషయం. చరిత్ర ఇది చరిత్రకు అందినటువంటిదే. చరిత్రకు పూర్వయుగం కాదు. ఆధారాలు లేనటువంటి సమాజం గురించి నేను మాట్లాడడం లేదు. ఆధారాలు, చారిత్రక అంశాలకు లోబడినటువంటి అంశాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రూవ్ అయినటువంటి విషయాల గురించి మాత్రమే నేను చెప్తా ఉన్నాను ఇక్కడ. కాబట్టి ఆ క్రమం లోపల ఎప్పుడైతే బృహద్రథుని హత్య జరిగిందో తిరిగి వైదిక మతం మళ్ళీ పుంజుకుంది. వైదిక మతం పుంజుకొని బౌద్ధ, జైన మతాలు పూర్తిగా క్షీణించడం ప్రారంభించాయి. అది అట్లాగే అది గుప్తుల కాలానికి వచ్చేటప్పటికి పూర్తిగా మరి వైదిక మతం పై స్థాయిని సాధించి, ఆధిపత్యాన్ని సాధించి బౌద్ధ, జైన మతాలు క్షీణించడం మొదలుపెట్టినాయి. ఆ టైంలోనే దక్షిణాదిలో బౌద్ధ, జైన మతాలు పెద్ద ఎత్తున విజృంభించినాయి. అక్కడ సన్నగిలిన కాలంలో దక్షిణంలో ఎక్కువగా విజృంభించినాయి. అది మొదలుకొని 11, 12, 13వ శతాబ్దం వరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనందరికీ తెలిసిన విషయమే. బౌద్ధ, జైన మతాలు పెద్ద ఎత్తున మనకు కనిపిస్తాయి. కొండాపూర్ అనుకోండి, పొట్ల చెరువు అనుకోండి, పటాన్ చెరువు, పొట్ల చెరువు అనుకోండి, అట్లాగే కరీంనగర్ ఏదైతే ఉందో కరీంనగర్ కానివ్వండి, ఎలగందుల అంటారు దాన్ని. కరీంనగర్ అనే పేరు ఎలగందుల, అసలు మొదట పేరు ఎలగందుల అంటే ఎలనార్యుడు అంటే కొండకుందాచార్యుడు, జైన మతస్థుడు. ఇవన్నీ ఈ పెద్ద ఎత్తున మీకు నాగార్జున సాగరం, అట్లే పోతే చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ మనకు ఏమంటారు దీన్ని, నల్లగొండలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, జైన క్షేత్రం ఉంటుంది పెద్దది, నల్గొండ ఆలేరు మండలంలో ఉంటుందండి. అది కొలనుపాక. ఆ ప్రాంతాలన్నీ కూడా మనకు కీసరగుట్ట కూడా మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా. ఇవన్నీ కూడా బౌద్ధ, జైన మతాలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగి క్షేత్రాలు ఏర్పాటు చేయి, చైత్రాలు, ఆరామాలు ఏర్పడేటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తదనంతర కాలంలో భారతదేశానికి మనందరికి తెలిసినట్టుగానే మహమ్మద్ ఘోరీ అట్లాంటి వాళ్ళంతా రావడం, గజనీ మహమ్మద్ రావడం, ఇస్లాం మత సంస్కృతి భారతదేశంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఘర్షణ మారిపోయింది. బౌద్ధ, జైన వర్సెస్ వైదిక మతానికి బదులుగా భారతదేశంలో ఇస్లాం వర్సెస్ హిందూ లేదా ఇస్లాం వర్సెస్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్కు మధ్యన జరిగింది. అదంతా మనం చరిత్రలో చదువుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది, తెలవకపోయే విషయం ఏం కాదు అది. అట్లా మనకు మొఘలాయిలు వచ్చారు. మొఘలాయిలు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే వాతావరణం కొనసాగింది, మనందరికి తెలుసు. అయితే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కింది వర్గాల నుంచి చైతన్యం అనేటటువంటిది పెద్దగా లేకుండా పోయింది. ఈ పాలనా కాలంలో, ఇస్లాం మొఘలాయిల కాలంలో కింది వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే చెప్తున్నామో ఇప్పుడు మనం, వాళ్ళకు పెద్ద చైతన్యం కానీ ప్రాధాన్యత కానీ లేకుండా పోయింది. దాని కారణాలు ఇప్పుడు నేను విశ్లేషించను, కానీ చరిత్రాత్మక విషయాలు అవి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇకపోతే భారతదేశానికి ఆ తదనంతరం బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి సంగతి మనకు తెలుసు. 1500 సంవత్సరంలోనే 1600 సంవత్సరంలో ఇక్కడికి వచ్చి పూర్తిగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన 1500 సంవత్సరం నుంచే వాళ్ళ యొక్క ప్రయత్నాలు మొదలైనవి. 16వ శతాబ్దం నాటికి భారతదేశానికి పూర్తిగా వాళ్ళు కొంత పట్టు సాధించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. అయితే 16, 17వ శతాబ్దానికి వచ్చేటప్పటికి బెంగాల్ కానీ మద్రాసు ప్రాంతంలో కొంత పట్టు సాధించి వాళ్ళ రాజ్యాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 1757 మీ అందరికీ తెలుసు, ప్లాసీ యుద్ధం రావడంతో బెంగాల్ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1857 రావడంతో పూర్తిగా భారతదేశంలో మద్రాసు, కలకత్తా, బాంబే, మద్రాస్, మిడిల్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్స్, ఢిల్లీ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి 1857 నాటికి. సో నేను చెప్పొచ్చిన అంశం ఏమిటి ఇక్కడ అంటే, ఇస్లాం వచ్చినా, ఆ తదనంతరం బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, అంతకుముందు ఉన్నటువంటి బౌద్ధ, జైన మతాలు క్షీణించిపోయిన సందర్భం తర్వాత ఈ 3 కాలాల్లో కూడా
ఈ దేశంలో ఉన్నటువంటి కింది కులాల వ్యవస్థలో ఏమాత్రం కూడా మార్పులు సంభవించలేదు. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అంటే వైదిక కాలంలో వీళ్ళ యొక్క పాత్ర కిందిదే. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేటటువంటి వాళ్ళు సమాజంలో కింది వర్గం, బానిస వర్గం, శ్రామిక వర్గం, ప్రయత్నం ప్రయత్నం చేసినా కూడా అభివృద్ధి చెందలేని వర్గం. ప్రత్యేకంగా వీళ్ళను పేదరికానికి మాత్రమే అంటగట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సందర్భం అది వైదిక యుగంలో. వైదిక యుగం వచ్చి బౌద్ధ యుగం వచ్చిన తర్వాత ప్రయత్నం జరిగింది. కానీ బౌద్ధం నశించిపోయిన తర్వాత మళ్ళా తిరిగి అదే ఏమైంది పునరావృతమైంది. మళ్ళీ బౌద్ధం నశించిపోయిన తర్వాత అదే జరిగింది. ఆ తర్వాత ఇస్లాం వచ్చినాక ఏమైనా మార్పు వస్తుందంటే ఏం రాలేదు. వాళ్ళు కూడా పై వర్గాల సంపన్న వర్గాల కోసమే చూసిరు, కానీ కింది వర్గాల్లో పెద్ద మార్పు ఏం సంభవించలేదు. అట్లాగే మొఘలాయిలు వచ్చినా కూడా పెద్ద మార్పు ఏం సంభవించలేదు. ఆ తదనంతర కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికి కూడా పై వర్గాల్లో మార్పు వచ్చింది, కానీ కింది వర్గాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. నాయకత్వం దిశలో తీసుకుంటే మనం రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు, లేకపోతే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు, లాల్ పాల్ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా నాయకత్వ స్థానంలోకి వచ్చారు. అట్లాగే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు సంపాదించినటువంటి వర్గాలన్నీ కూడా పై స్థాయి వర్గాలే. ఎందుకంటే వాళ్ళకి చదవచ్చు కాబట్టి వెంటనే ఇమీడియట్లీ వాళ్ళను అక్కడ తీసుకోవడం జరిగింది, అవసరం కాబట్టి. ఇట్లా పై వర్గాల్లో ఎంతో కొంత వెసులుబాటు సంభవించినా కింది వర్గాల్లో మాత్రం ఏ విధమైనటువంటి వాళ్ళ జీవితాల్లో మార్పు రానటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో మహాత్మా జ్యోతిరావు ఫులే ఈ దేశంలో జన్మించాడు. 1811వ సంవత్సరంలో మనం వాతావరణం ఎట్లా ఉందో మనం గమనించవచ్చు. భారతదేశంలో మొఘలాయిలు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. మొఘలాయిలు పరిపాలిస్తున్న కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి అత్యంత దయనీయంగా భయానకంగా ఉండేది. ఎందుకు ఉండేది అంటే ఇటు మహారాష్ట్రలో కానివ్వండి, తెలుగు ప్రాంతాల్లో కానీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సంస్థానాధిపతులు, జాగీర్దారులు, జమీందారులు వీళ్ళు పెద్ద ఎత్తున ఆధిపత్యం చెలాయిస్తుండేవాళ్ళు. మొఘలాయిలు పరిపాలించిన వాళ్ళ కింద ఉన్నటువంటి పదవులన్నీ గవర్నర్ నుంచి కిందికున్న పదవులు, తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, అవల్ తహసీల్దార్, ఈ పదవులన్నీ కూడా కలెక్టర్లు అనమాట వీళ్ళంతా అప్పట్లో. ఈ అన్ని పదవులు కూడా మనకు ఇక్కడ వైదిక బ్రాహ్మణ్ కల్చర్ ఏదైతే చెప్తున్నావో వాళ్ళ చేతుల్లో ఉండేది. కింది వర్గాలు పూర్తిగా వ్యవసాయ పనులు, చేతి వృత్తులు, అడుక్కు తినేటటువంటి అడుక్కు తినడమే వృత్తిగా ఉండేది ఈ దేశంలో. బెగ్గింగ్ ఈజ్ ద ప్రొఫెషన్, ఆక్యుపేషన్. అట్లా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి సందర్భం ఉండేది. ఇక కింది కులాలకు చదువు అనేటటువంటిది ఊహించరాని విషయం ఆనాటికి. కింది కులాల వాళ్లకు నివాస గృహాలు విలాసవంతంగా ఉండడం అనేటటువంటిది, కనీస సౌకర్యంగా ఉండడం కూడా మనం ఊహించలేము. కింది కులాల వాళ్ళు మాట్లాడడం అనేటటువంటిది ధైర్యం చేసి, ఇప్పుడైతే డామినెంట్ క్యాస్ట్లు ఏవైతే చెప్తున్నామో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల ముందు అసలు మాట్లాడేటటువంటి అవకాశమే లేనటువంటి సందర్భం. బట్టలు వేసుకోవడం అనేటటువంటి నిషిద్ధమైనటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మనం చతుర్విధ బహిష్కారం అని చెప్పాం, కానీ నా దృష్టిలో చతుర్విధం కాదు, అసలు దశవిధ బహిష్కారాలన్నా కూడా తక్కువేం కాదు. చతుర్విధ బహిష్కారం అంటే నాట్ విజిబుల్, చూడొద్దు, నాట్ అప్రోచబుల్, అనుసరించడానికి వీల్లేదు, నాట్ ఏమంటారు, నాట్ లిజనబుల్, వినొద్దు, అట్లాగే నో స్పీచ్, మాట్లాడొద్దు. చతుర్విధ మాట్లాడొద్దు, వినొద్దు, చూడొద్దు, అప్రోచ్ కావద్దు. చతుర్విధ బహిష్కారం అంటే వాళ్ళ పక్కన నడవద్దు అని. చతుర్విధ బహిష్కారాలు వాస్తవానికి చతుర్విధ బహిష్కారం కాదు. మనం ఈ పురాణ ఇతిహాస శాస్త్రాలను కనుక చదివినట్లయితే దశవిధ బహిష్కారాలు కాదు, దశశత బహిష్కారాలన్నా కూడా మనకు అసలు సరిపోదనేది నా ఉద్దేశం. చదువుకున్న వాళ్ళు, మేధావులు, మనందరికీ తెలిసిన విషయమే. సాంబశివరావు లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ వేద పురాణాలను కూడా చదువుకున్నారు కాబట్టి, మూర్తి గారు లాంటి వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసు. కాకపోతే వాళ్ళు బహుశా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని పనిచేస్తుంటారు కాబట్టి కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు చెప్పలేకపోవచ్చేమో, కానీ వాస్తవాలు వాళ్ళ లాంటి వాళ్ళకు చాలామందికి తెలిసిన విషయమే. ఆ రకంగా ఉండేది వాతావరణం. ఎంత భయానకంగా ఉండేదో మనం చెప్పజాలం. కింది కులాల వాళ్ళైనటువంటి అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో, అన్టచబుల్స్గా ఆనాటికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోచిపెట్టుకోవడం తప్ప ఇంకా ఏ విషయాలు కూడా ఊహించలేము అన్నమాట. కనీసం ఒంటి మీద ఒక తెల్లని వస్త్రాన్ని కూడా ఊహించలేము. అంతేకాదు, వాళ్ళు ఒకవేళ ఒంటి మీద తెల్లని వస్త్రాలు ఏదైనా కప్పుకోవాల్సి వస్తే పెళ్లికో చావుకో జరిగేది తప్ప ఇంకా మిగతా సందర్భాల్లో జరిగేది కాదు. అది కూడా ఒంటి నిండా కప్పుకోవడానికి వీలేదు, సగం ఆఫ్ నేకుడుగా ఉండేటటువంటి వాళ్ళు. అట్లాగే శవాల మీద కప్పినటువంటి వస్త్రాలను తీసుకొని, ఆ వస్త్రాలే బహుమతిగా తీసుకొని
వాటి వాటిని వాడుకునేటటువంటి సందర్భం కూడా అత్యంత నీచంగా ఉండేది ఆ రోజుల లోపల. ఇంకా నేను చెప్పలేను కొన్ని విషయాలు గానీ, అంత భయానకమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. చదువు మనకంటే చూడలేదు గానీ, బుక్స్ ద్వారా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాలు, వాళ్ళు రాసిన శాస్త్ర పురాణాల్లోనే ఎక్కువుంది. మనం అపోజిషన్ రాసిన దానికంటే, ఆల్టర్‌నేటివ్ వాళ్ళు రాసిన దానికంటే గూడా, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లోనే మనకు చాలా భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తది. ఒకవేళ ఈ కింది కులాలైనటువంటి శూద్రులు, అతి శూద్రులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అతి శూద్రులు అంటేనే అన్‌టచబుల్స్ అంటేనే ఎక్కువ అదుందనుకుంటున్నారు గానీ, వాస్తవానికి శూద్రుల మీద ఎక్కువ ఈ దేశంలో ఆధిపత్యం జరిగింది. ఈ దేశంలో ఎక్కువ అణచివేత జరిగింది. శూద్రులంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళనే ఎక్కువ ఈసడించుకున్నారు. వాళ్ళ మీదనే ఎక్కువ దుర్మార్గంగా రాశారు శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో. సరే అన్‌టచబుల్స్ సంగతి ఎట్లా ఉంది అది కాదనేది కాదు. వీళ్ళ మీద కూడా చెప్పరానంత పెద్ద ఎత్తున దాడి జరిగిందనేది నేను ఈ సందర్భంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. అలాంటి సందర్భంలో ఈ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటి వ్యక్తి జన్మించడం జరిగింది. ఎలాంటి సందర్భం ఉందో ఒక శ్లోకాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. పండితస్యాపి శూద్రస్య శాస్త్రజ్ఞానగతస్య చ వచనం తస్య చ గ్రాహ్యం శుచోశిష్టం అహావిర్యధీం అంటాడు. మళ్ళొక్కసారి చదువుతున్నాను. పండితస్యాపి శూద్రస్య శాస్త్రజ్ఞానగతస్య చ వచనం తస్య వా గ్రాహ్యం శుచోశిష్టం హవిర్యధీం అంటాడు. ఇంకో చోట ఏం చెప్తాడంటే దుశ్శీలోపి ద్విజః పూజ్యో నశూద్రో విజితేంద్రియ కహ పరిత్యజ్య జ్ఞాం దుష్టాం దుహ్యతాం కీరవతీం కరీం అంటాడు. మళ్ళీ చెప్తున్నాను ఆ శ్లోకం. దుశ్శీలోపి ద్విజః పూజ్యో నశూద్రో విజితేంద్రియ కహ పరిత్యజ్యగాం దుష్టాం దుహ్యాత్ క్షీరవతీం కరీం అన్నాడు. అంటే ఏమిటి అంటే, ఒకవేళ శూద్రుడు అనేటటువంటి వాడు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినా, ఏ విధమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించినా, ఏ విధమైనటువంటి శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించినా తెలుసుకునేటటువంటి ప్రయత్నం విజితం అంటే మనకు తెలిసింది ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియ జ్ఞానంతో తెలుసుకునేటటువంటి విషయమైనా సరే ఎవడైనా కొంచెమైనా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అటువంటి ప్రయత్నము శుచోశిష్టం హర్య విధిం అది కుక్క ముట్టినటువంటి పాలతో సమానమైంది అన్నాడు. ఎవడైనా శూద్రుడు చదువుకుంటే ఆ చదువు కుక్క ముట్టిన పాల లాంటిది. కుక్కలు పాలు తాగితే ఎట్లా గతికితే ఎట్లా దరిద్రంగా మనం భావిస్తామో, లేకపోతే కొంచెం చూడడానికి మళ్ళీ అవి తాగలేమో, అట్లాగే శూద్రుడు చదివినటువంటి విద్య కూడా దాంతో సమానము అన్నాడు. మళ్ళీ చోట అన్నాడు దుష్టాం దుహ్యాత్ క్షీరవతీం కరీం. ఈ యొక్క శూద్రుని విద్య పాండిత్యం అనేది గాడిద పాలతో సమానమైంది. క్షీరవతిం కరీం. కరీం అంటే గాడిద, క్షీరవతి అంటే పాలు. క్షీరం అంటే పాలు మనందరికీ తెలుసు కదా. అది గాడిద పాలతో సమానము అన్నాడు. అట్లాగే కుక్కముట్టిన పాలతో సమానము అన్నాడు. అంటే కింది కులాల వాడి చదువును ఊహించలేము. ఒకవేళ కింది కులాల వాడు ఎవడైనా చదువుకున్నట్లయితే ఆ చదువు కూడా దేనితో సమానం అంటే గాడిద పాలు కుక్క తాగిన పాలతో సమానము అన్నాడు. కుక్క ముట్టిన పాలతో సమానము అన్నాడు. అంటే అంత నీచమైంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. దాన్ని ఎవడు వినడానికి వీల్లేదు అనే ప్రయత్నం చేశాడు. అది విన్నా కూడా మీకు ప్రయోజనం లేనిది అని ప్రయత్నం చేశాడు. అది ఎంగిలి కూడుతో సమానం అన్నట్టుగా భావించి మాట్లాడాడు. కాబట్టి కింది కులాల నుంచి విద్యను, వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోవడము, దానికి ప్రామాణికతను సృష్టించడం అనేది జరగలేదు. స్టిల్ టుడే ఈ రోజు కూడా మీరు చూడండి, భారతదేశంలో జరిగిన సంస్కరణోద్యమాల్లో మొత్తం కూడా ఎవరైనా ఒకవేళ పై కులాలుగా చెప్పబడ్డటువంటి వాళ్ళలో పుట్టి ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళది మాత్రమే ప్రామాణికతలోకి వస్తుంది. కానీ కింది కులాల్లో పుట్టి ఏ విషయం పైన ప్రిన్సిపల్స్గా మాట్లాడినటువంటి సిద్ధాంతాలకు అసలు వ్యాలిడిటీ తక్కువ ఉంటుందండి. అట్లాగే ఈ దేశంలో పూలేకి అన్యాయం జరిగింది. మీరు రాజా రామ్మోహన్ రాయ్కున్న ప్రచారం, బాలగంగాధర్ తిలక్కున్న ప్రచారం, లేకపోతే ఇంకా వివేకానందునికున్న ప్రచారం, దయానంద సరస్వతికి ఉన్న ప్రచారం, ఇంకా మీరు ఎవరి పేర్లేని చెప్పుకోండి, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పి వీళ్ళంతా సంస్కరణవాదులు నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ ఈ సంస్కరణవాదం చెప్పినప్పుడు వీళ్ళకు వచ్చిన పేరు కింది కులాల్లో పుట్టి సంస్కరణవాదులుగా ఎదిగినటువంటి వాళ్ళకు రాలేదు. పూలే అయినా, మనకు ఘాసీదాస్ అయినా, అచ్యుతానందన్ అయినా, రామ్ చరణ్ అయినా, అట్లాగే మీరు చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా, పూలే గారైనా, ఇంకా బోళ్ళంతమంది పేర్లు, హరళయ్య కానీ,
ఇట్లా చాలామంది మేధావులు, ఫిలాసఫర్సు కులాన్ని గురించి, సమాజాన్ని గురించి, పర్యావరణం గురించి, సంస్కరణ గురించి, సమాజం సమానత్వ బేస్ అంటే సమసమాజంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అంశాలను గురించి ఆలోచించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశంలో ప్రచారం జరగలేదు. దీని కారణాలు, తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడలేదు గానీ, జరిగినటువంటి విషయాల గురించి మాత్రమే నేను చెప్తున్నా. జరిగింది ఇది అని చెప్పదలుచుకున్నాను నేను. అట్లాంటి సందర్భంలో ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మించారు. మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు జన్మించిన తర్వాత ఆయన జీవితంలో ఒకే ఒక సంఘటన మార్చింది. అది మీ అందరికీ తెలుసు. అయినా 2 నిమిషాలు 2 సెకన్లు చెప్పేస్తాను దాన్ని. ఏమిటంటే ఒక బ్రాహ్మణుడి యొక్క బ్రాహ్మణ స్నేహితుని యొక్క పెళ్ళికెళ్ళాడు ఈయన. బ్రాహ్మణ స్నేహితుడి పెళ్లి ఆ రోజుల్లో చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగేది. ఆ పెళ్లి జరిగేటప్పుడు ఇతని ఇన్విటేషన్ ఉంది ఈయనకు. వెళ్ళాడు. ఆ పెళ్లిలో పెద్ద ఎత్తున ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు జరిగేటప్పుడు పూలేని అందులో కొంతమంది గమనించారు. అందరూ బ్రాహ్మణులే. బ్రాహ్మణులను గుర్తుపట్టడం చాలా సులభం. పూలే మన ఎవరు జాషువా గారు చెప్పినట్టు పైన జుట్టుంటుంది. పిలక జుట్టు అంటాం మనం. పిలక. అట్లాగే జంధ్యం ఉంటుంది. ఈ రెండిటిని చూసి గుర్తుపట్టొచ్చు. మూడోది వర్ణం గూడా. రంగును గూడా చూసి గుర్తుపడతారు. గుర్తుపట్టొచ్చు. చాలా సింపుల్‌గా గుర్తుపట్టొచ్చు. ముఖ కవళికలు, కళ్ళు, కలరు వీటిని చూసి బ్రాహ్మణ వర్గాలను గుర్తుపట్టొచ్చు. పెద్ద విషయం గాదది. అయితే కొంతమందిని గుర్తుపట్టలేం గానీ, అది వేరు వేరు కారణాల వల్ల గానీ, మేజర్‌గానైతే గుర్తుపట్టే ప్రయత్నం జేయొచ్చు. సో, అట్లాగే కింది కులాలను గూడా గుర్తుపట్టొచ్చు. వర్ణం నలుపు రంగులో ఉంటారు. వీళ్ళకి నడ్డి ముక్కుంటుంది. తర్వాత శరీరం గూడా గుర్తుపట్టగలిగేటట్టుగానే ఉంటుంది. అట్లాగే జంధ్యం ఉండదు. ఈ పిలక అనేటటువంటిది నిషేధం వాళ్ళకి. ఒకవేళ ఆ పిలక పెట్టుకున్నా దిబ్బడు దిబ్బడుగా ఉంటుంది గానీ, ఒక స్టైల్‌గా దానికో విధానం ఉంది గదా! ఒకప్పుడు నేనేసేవాడిని అట్లా. అట్లాంటిది ఉంటది. అది గూడా లేదు. గుర్తుపట్టొచ్చు సింపుల్‌గా. ఇప్పటికి గూడా గుర్తుపట్టొచ్చు. అప్పుడే గాదు ఇప్పుడు గూడా గుర్తుపట్టగలిగే వాతావరణమే ఉంది. అయితే ఇట్లా ఆయన పెళ్లిలో ఉన్నప్పుడు గుర్తుపట్టారు. గుర్తుపట్టి "నువ్వెవరు కొడుకు" అని అడిగారు. ఆయన చెప్పాడు, "నేను గోవిందరావు కొడుకుని" అన్నాడు. గోవిందరావు పూలే అనగానే వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఇతడు శూద్రుడు. గోవిందరావు పూలే అనగానే అర్థమైపోయింది. ఈయన ఇక్కడైతే తెనగ కులస్తులు. తెనుగు అంటే ము ము ఇక్కడ మనం ముదిరాజులు ఇట్లాంటి కులం అంటాం గదా! ఈ ఈ కులాలకు చెందినటువంటి వాడు. తోటలు పంచుతూ, తోటల మీద పళ్ళు అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ముదిరాజులు అంటాం ఇక్కడ మనం. అట్లాగే తెనుగు వాళ్ళు గూడా అంటారు. తెలుగోళ్ళు అంటారు కొన్ని చోట్లయితే. తెలుగు, తెనుగు, మున్నూరు కాపు, ముదిరాజు ఈ వర్గాలు అన్నీ గూడా దాని కిందకొస్తాయి అక్కడ. వెంటనే గుర్తుపట్టేసి వీడు శూద్రుడు. ఈ బ్రాహ్మణుల పెళ్లిలోకొచ్చి వీడు ఈ బరాత్‌లో పాల్గొంటున్నాడు. ఇది చాలా అపచారంతో కూడుకున్నటువంటి వ్యవహారం. వీడిని వెంటనే ఇందులో నుంచి బయటికెళ్ళండని చెప్పేసి ఆయనను జుట్టుబట్టి లాగి ఆ బరాత్‌లో నుంచి బయటికెళ్ళగొట్టేశారు. తిండి గూడా పెట్టకుండా. తన స్నేహితుడు అడ్డుపడుతున్నా వినలేదు. వినకుండా అతన్ని ఈడ్చి అక్కడి నుంచి బయటికెళ్ళగొట్టి కొట్టి ఎల్లగొట్టారు. కొట్టి ఎల్లగొట్టారు ఆయనను. పెళ్ళికి పోయిన పాపానికి. అది గూడా ఇన్విటేషన్‌తో పోయాడు. ఇన్విటేషన్ లేకుండా పోలేదు. కానీ బ్రాహ్మణుని పెళ్ళికి శూద్రుడు రావడానికి వీల్లేదు అనే ఒక ప్రిన్సిపుల్ మీద అతన్ని కొట్టి బయటికి పంపించేశారు. అయితే ఇది కొట్టడం ఇదంతా జరిగినప్పటికీ అసలు కథ ఇక్కడ జరిగింది. ఆయన వెళ్లి ఒక చెరువు అంచున తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రికి చెప్తే "మరి నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? వెళ్తే అట్లే కొడతారులే" అని అన్నాడాయన. ఆయన కామనే గదా! ఆయన తండ్రికి కామన్ ఇంకా ఇట్లాంటివి. కాబట్టి అరే! ఏంటి మా నాన్న గూడా ఏమి స్పందించలేదు. ఆయన వెళ్లి ఒక చెరువు గట్టు మీద కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ చెరువు గట్టు ప్రాంతం నుంచి కొంతమంది సాయంత్రం అయింది. కొంతమంది అతి శూద్రులు. ఈయన శూద్రుడైతే అతి శూద్రులు ఆ సాయంత్రం పని అయిపోయిన తర్వాత ఆ బుట్టలు నెత్తిన పెట్టుకొని, ఆ శరీరం నిండా మట్టితో బుడ్డగోసి పెట్టుకొని, ఆ గోచిపాత పెట్టుకొని, శరీరం మీద ఏం వస్త్రాలు లేవు. నల్లటి ముఖాలు, ముఖం నిండంత మట్టి, బురద బురదనెత్తి, కాళ్ళకు చెప్పులు లేవు. మాసిపోయినటువంటి ఆ గోచిపాతను పెట్టుకొని, ఆ రోడ్డు గుండా వస్తూ ఆయనను చూసి నవ్వుతున్నారు. రోడ్డంటే ఆ మట్టి దారి. దాని గుండా వచ్చి ఈయనను చూసి నవ్వుతున్నారు. ఈయనేమో ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న వ్యక్తిని చూసి వాళ్ళు నవ్వుతున్నారు. సంగ సంగమేం సంగతి ఏం జరిగిందో వాళ్ళకైతే తెలియదు గానీ, ఏడుస్తున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు. జనరల్‌గా అయితే మనం వెరైటీగా ఏం ఆలోచిస్తాం, ఐన్‌స్టీన్ గనక ఏదో మనం చెప్తారు కదా! స్టోరీ చెప్తారు గదా! అది ఏది యాపిల్ పండు కింద పడ్డదని. అట్లా ఆయన డిఫరెంట్‌గా ఆలోచించాడని చెప్తారు గదా! అట్లనే మహాత్మా జ్యోతిరావు పూలే గూడా న్యూటన్ అనుకుంటా అది. అరటిపండు కింద పడడం. ఐన్‌స్టీన్ కాదు న్యూటన్. ఎవరో ఒక శాస్త్రవేత్త. అదో స్టోరీ. అట్లనే ఇక్కడ గూడా పూలే గారు
ఆహ్, వీళ్ళు వెళ్ళి నవ్వుతూ వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం భిన్నంగా ఆలోచించాడు. ఏం భిన్నంగా ఆలోచించాడంటే, నేను అంతో ఇంతో శూద్రుడిని. అంటే సమాజంలో కొంచెం మరీ పై వర్గం గాదు, మరీ కింది వర్గం గాదు, మధ్యస్థ వర్గము. కొంత గౌరవం గూడా ఉంది. కొంత భూమున్నది, బట్టలున్నాయి, తినడానికుంది, చదువుకోవడానికి అలోయన్స్ గూడా ఉంది నాకు. అంటే అప్పటికే బ్రిటిష్ స్కూళ్ళొచ్చినాయి గాబట్టి. నేను బాధపడుతున్నాను. బానిసత్వంలో ఉన్నాననుకోని. కానీ నాకంటే అత్యంత భయంకరమైన బానిసత్వంలో ఉన్న వీళ్ళు, మేము బానిసత్వంలో ఉన్నాము అని బాధపడాల్సింది పోయి, ఆ బానిసత్వాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ పేదరికాన్ని గూడా వాళ్ళు ఉల్లాసంగా తీసుకొని, అంతో ఇంతో వాళ్ళకంటే మెరుగ్గా ఉన్న నన్ను చూసి నవ్వుతున్నారు గానీ, వాళ్ళు బాధపడడం లేదెందుకు అనుకున్నాను. అంటే ఒక వ్యక్తి బానిసత్వంలో ఉన్నందుకు బాధపడాలి. హీనస్థితిలో ఉన్నందుకు బాధపడాలి. బానిసత్వంలో ఉండి, హీనస్థితిలో ఉండి, ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఎలాంటి సుఖాలు లేకుండా, తినడానికి తిండి లేకుండా, పొద్దస్తమానం గొడ్డు కష్టం చేసి, ఒంటి నిండా మురికి, చదువు లేదు, ఒంటి మీద ఒక ఆచ్ఛాదన లేదు. అయినా సరే, నేను అంతవుతే వాళ్ళకన్నా ఇంకా బాగున్న నన్ను చూసి నవ్వుతున్నారెందుకు వీళ్ళు? అంటే వీళ్ళకు ఇది బానిసత్వం అని తెలుసుకొని బాధపడేటటువంటి జ్ఞానం లేదు. నన్ను జూసి కనీసం ఈర్ష్యపడాలి వీళ్ళని ఈడు ఇంత మంచి బట్టలేసుకున్నాడే అని గూడా అనుకోలేట్లేదు. నా బట్టల్ని జూసి వాళ్ళు గర్వపడడం లేదు. కనీసం వ్యతిరేకమైన ఫీలింగ్ గూడా లేదు వీళ్ళకు. అంటే వీళ్ళు బానిసత్వాన్ని ఎంజాయ్ జేస్తున్నారు. వీళ్ళకు చదువు అనేటటువంటి జ్ఞానం లేదు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది బానిసత్వమో, ఏ హక్కులున్నాయో, ఏ హక్కులు లేవో అనేటటువంటిది గూడా వీళ్ళకు లేదు. అంటే వీళ్ళకు నాకంటే ఇంకా కింది స్థాయిలో ఉన్నారు. నాకంటే ఇంకా తెలివని స్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి రెవల్యూషన్ వస్తే తప్ప, ఇక్కడి నుంచి మార్పొస్తే తప్ప, ఈ సమాజంలో ఇప్పుడు నేను ఏదైతే బాధపడుతున్నానో, ఆ బాధ నుంచి ఇతరులు కూడా విముక్తి పొందడానికి సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళకు జ్ఞానాన్ని అందివ్వాలి. వీళ్ళకి చదువు చెప్పాలి. జ్ఞానం అంటే ఇక్కడ చదువు. అని అక్కడి నుంచి ఆయన తన పరిశోధనను ప్రారంభించాడు. అందుకే విద్య లేక వివేకం లేదు. వివేకం లేక జ్ఞానం లేదు. జ్ఞానం లేక విత్తము లేదు. విత్తం లేక అధికారం లేదు. ఇది లేనిపోయి కారణం చేతనే శూద్రులు సర్వనాశనం అయిపోయారు అని చెప్పాడాయన. ఒక విషయాన్ని కనుక్కోవడం ఖాళీ ఐన్‌స్టీన్, న్యూటన్‌లు కనుక్కోవడమే కాదు. ఒక సామాజికవేత్త, ఒక సామాజిక సిద్ధాంతకర్త, ఒక మేధావి, ఒక ఆలోచించేటటువంటి వాడు కూడా ఏ విధమైన ప్రిన్సిపుల్స్‌ను మనకు ఫ్యాబ్రికేట్ చేశాడో మనం చూసుకోవాలి. చూడండి ఆయన చెప్పాడు, విద్య లేక వివేకం లేదు. విద్య లేకపోతే జ్ఞానం లేదు అనుకున్నాడు. అది రియల్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ ఎ ఫైండింగ్. ఇంతకుముందే ఉండొచ్చు కాక ఇది గాని, ఈయనకు తెలియదు అది. ఈయన కొత్త ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. విద్య లేక వివేకం లేదు. విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేదు. వివేకం లేక విత్తము లేదు. ఎవనికైతే జ్ఞానం లేదో, తెలివి లేదో, అది మోసం చేసే తెలివైన కావచ్చు గాక. కానీ ఆ తెలివి లేకపోవడం వల్ల డబ్బు లేదు, విత్తము లేదు. వివేకము లేక విత్తము లేదు. విత్తము లేక అధికారం లేదు. ఎవరికైతే విత్తము లేదో, సంపద లేదో, డబ్బు లేదో, ఆ డబ్బు లేనటువంటి వానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? సమాజం మీద పట్టెట్లా సాధిస్తాడు? సమాజాన్ని ఎలా శాసించగలుగుతాడు? అప్పుడున్న సమాజం ఫ్యూడల్ వ్యవస్థ. అప్పుడున్న సమాజం కొన్ని వర్గాలకు మాత్రమే లక్షలాది ఎకరాల భూములు ఉన్నటువంటి పరిస్థితి. మీకు సూర్యాపేట లక్ష్మీకాంతారెడ్డి చూస్తే, కుందూరు లక్ష్మీకాంతారెడ్డి చూస్తే 1,00,000 ఎకరాల భూమి ఉండేది ఆయనకు. 1,00,000 ఎకరాల భూమి. విష్ణు రామచంద్రారెడ్డి, ఇక్కడ మనం జనగాం దొర అంటాం ఆయనను. విష్ణునూరు దొర అంటారు ఆయనను. ఆయన ఆస్తి 45,000 ఎకరాలు. 45,000 ఎకరాలు. ఇట్లా ఉండేది ఆ రోజుల్లో ఒక్కొక్కరికి. ఆ ఆ వాతావరణంలో, ఆ పరిస్థితుల్లో ఈ అధికారం సాధించడం అంటే అంత సాధారణమైన విషయమా? కాబట్టి ఈ వాతావరణాన్నంతా ఆయన పరిశోధించి, దీనికంతటికి ముఖ్యమైన కారణం అజ్ఞానం. అజ్ఞానం ఎందుకొచ్చిందంటే చదువు లేకపోవడం వల్లొచ్చింది. ఈ చదువు అనేది శూద్రులకు నిషేధింపబడ్డది. శూద్రులకు నిషేధింపబడ్డది దేని ద్వారా నిషేధింపబడ్డది? వైదిక బ్రాహ్మణ మతం ద్వారా నిషేధింపబడ్డది. శూద్రులకు ఎలా నిషేధింపబడ్డది?
శూద్రులు అనేటటువంటి వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు అనేటటువంటి ప్రాథమికమైన సూత్రాలను ఈ దేశంలో ఉన్న మనువాద వ్యవస్థ తయారు చేసింది. ఇలా తన పరిశోధన అంచెలంచెలుగా విస్తృతంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, ఆయన పెద్ద ఎత్తున శాస్త్రాలను చదవడం మొదలుపెట్టాడు, పురాణాలను చదవడం మొదలుపెట్టాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అప్పటికే తెలుసు ఆయనకు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది. థామస్ పైన్, ముఖ్యంగా థామస్ పైన్ రాసినటువంటి మానవ హక్కులు అనే పుస్తకాన్ని చదివాడు ఆయన. థామస్ పైన్ మానవ హక్కులు అనేటటువంటి పుస్తకాన్ని మొట్టమొదట పురాణ అంటే అసలు యావత్ భారతదేశంలోనే లోకాయత చార్వాకులను మినహాయిస్తే వైదిక బ్రాహ్మణ మతంలో ఉన్నటువంటి లోపాలను హేతుతత్వంతో, ప్రశ్నలతో, ఒక రకంగా సోక్రటీస్ లాగా ఈ దేశంలో మొట్టమొదట తవ్వకం ప్రారంభించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు. ఆయన కొన్ని శ్లోకాలను తీసి బయటికి తీసుకొచ్చాడు. ఇవి ఎంత అన్యాయమైన శ్లోకాలో చెప్పండి అని చెప్పేసి అడిగాడు ఆయన. అందులో ఇప్పుడు మనం చాలా వాడుకుంటున్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి సమస్త లోకం దైవాధీనం, దైవాధీనం తు మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతః అనే శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకాన్ని మొట్టమొదట బయటికి తీసుకొచ్చిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. కొంతమందికి కొన్ని విషయాలను చెప్పడం, కొన్ని విషయాలను నిష్పక్షపాతంగా ఒప్పుకోవడం చేతగాదు. కొన్ని వర్గాలే చేసినాయి అనుకుంటారు. కానీ ఎవరు చేసిన పరిశోధన, ఎవరు చేసిన కృషి, ఎవరు చేసిన పనికి వాళ్ళకి ఆ గుర్తింపు రావాలి. అదే న్యాయం, అదే మానవ ధర్మం అని నేనైతే నమ్ముతా. ప్రజెంట్గా అన్యాయం జరుగుతుండొచ్చేమో నాలాంటి వాళ్ళకి, కానీ లాంగ్ రన్లో ఈ సమాజం తెలుసుకుంటుంది ఎవరెవరు ఏ సమాజ మార్పు కోసం పనిచేసిర్రు, ఎవరెంత త్యాగం చేసిర్రు, ఎవరెంత తమ జీవితాలను ధారపోసిరు అనేది తర్వాత సమాజం తప్పకుండా తెలుసుకుంటుంది అనే నమ్మకం నాకైతే గట్టిగా ఉంది. సో ఇలాంటి శ్లోకాలను, ఎంత లోతైన శ్లోకం ఇదంటే, సమస్త లోకం దైవాధీనం, దైవాధీనం తు మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతః అంటాడు. ఈ సమస్త లోకమంతా దేవుని కింద ఉంది, దేవుడు మంత్రం కింద ఉన్నాడు, మంత్రం బ్రాహ్మణుడి కింద ఉంది కనుక బ్రాహ్మణులమైన మేమే దేవతలము అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి కీలకమైన బ్రాహ్మణాధిపత్యాన్ని సమాజం మీద ఎస్టాబ్లిష్ చేసినటువంటి, కింది కులాలను బానిసత్వంలోకి నెట్టేసినటువంటి, కింది కులాలకు కనీస మానవ హక్కులు కూడా లేనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి, శాస్త్ర పురాణాల్లో ఉన్న అనేక శ్లోకాలను, వాటి అర్థాలను, వాటిలో ఉన్నటువంటి అహేతుకతను చాలా స్పష్టంగా ఈ భారతదేశ సమాజం ముందు నిలబెట్టినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే కేవలం ఆలోచన మాత్రమే చేయలేదండి, కేవలం పరిశోధించి రాయడం మాత్రమే కాదండి. ఆయన పరిశోధనతో పాటు ఆచరణాత్మకమైన జీవితం కూడా ఉంది ఆయన. చాలామంది రాస్తారు, ఒక పెద్ద మేధావిని రాష్ట్రంలో నేను ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, కృష్ణ నేను రాయగలను, మాట్లాడగలను, ఈ రెండే నేను చేయగలిగే పనులు. కింది సమాజంలోకి వచ్చి పనిచేయడం కానీ, అంటే కింది సమాజం అంటే ఫీల్డ్లోకి వచ్చి పనిచేయడం కానీ, వాళ్ళను కదిలించడం కానీ, ఆ మాసులోకి నేను రాలేని పరిస్థితి ఉంది, నా లిమిటేషన్ ఇంతే అంటాడు. అంటే అఫ్కోర్స్ అది ఆయన ఇష్టము, దాన్ని ఒప్పుకోవాలి మనం, అంతే. కానీ చెప్తున్నా, కొంతమందికి అటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి ఆచరణలో. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అలా కాకుండా ఆచరణలో తాను చెప్తున్న అంశాన్ని తానే పాటిస్తూ చాలా స్పష్టంగా ఒక మార్గనిర్దేశనం ఇచ్చాడు మన మానవవాదులందరికీ. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దీన్ని రిలవెన్స్ ఉందా అంటున్నాం కదా మనం, పూలే భావజాలానికి రిలవెన్స్ ఉందా అంటున్నాం కదా, అన్నందుకు ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చాను నేను. ఏమంటున్నానంటే, ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి కాలం నాటికి ఇప్పటికి ఏమన్నా మార్పు ఉందా సమాజంలో? ఉంటే పూలేకు రిలవెన్స్ లేనట్టు లెక్క. మహాత్మా జ్యోతిరావు పూలే గారి కాలానికి ఇప్పుడున్న కాలానికి అసలు ఏమాత్రం తేడా లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసి మహాత్మా జ్యోతిరావు పూలే కాలంలో కొంత సంస్కరణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. కుల వ్యతిరేక ఉద్యమం, మత సంస్కరణ ఉద్యమం, ఏ సాంఘిక సంస్కరణ ఉద్యమం, ఏమన్నానండి, రకరకాల పేర్లతో
కొన్ని ఉద్యమాలన్న జరిగినాయి కానీ ఇప్పుడు అత్యంత భయంకరంగా ఇంకా వెనుకకు వెళ్ళి మూఢ విశ్వాసాలను పెంచి పోషిస్తూ, కులాన్ని పెంచి పోషిస్తూ, అంటరానితనాన్ని పెంచి పోషిస్తూ, ఇంకా జుగుప్సను పెంచి పోషిస్తూ, ద్వేషాన్ని సృష్టిస్తూ, ద్వేషాన్ని సమాజం మధ్యన జొప్పిస్తూ విషబీజాలు నాటుతున్నటువంటి సమాజం ఉంది. అంటే పూలే కాలం నాటికి ఇప్పుడు మనం బ్రతికున్న ఈ రోజు నాటికి పోల్చుకుంటే ఇంకా దయనీయమైన భయంకరమైన విశ్వాసంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి పూలే భావజాలం యొక్క ఆవశ్యకత ఇప్పుడు ఉంది అని చెప్పదలుచుకున్నాను నేను. పూలే గారు ఈ రకంగా ఆలోచించాడు. విద్య లేక వివేకం లేదు అన్నాడు. ఈ దేశంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు? విద్యావంతులు అంటే అక్షరాలు చదవడం కాదండి. వాస్తవాలను తెలుసుకునేగలిగేవాళ్ళు. నిజానిజాలను పరిశోధించగలిగేవాళ్ళు. నేను చేస్తుంది తప్పా ఒప్పా అని తను చేస్తున్న కార్యక్రమాన్ని తననే తెలుసుకోగలిగేవాళ్ళు. ఎంతమంది ఉన్నారు? ఆ ఎడ్యుకేషన్ కావాలి. పూలే తనను తాను తెలుసుకున్నాడు. పూలే తనను తాను తెలుసుకోవడమే కాకుండా తన కింద ఉన్నటువంటి వర్గము, తన పైన ఉన్నటువంటి వర్గాన్ని కూడా తెలుసుకున్నాడు. పైన ఉన్న వర్గము, కింద ఉన్న వర్గము, తను ఈ ముగ్గురిని తెలుసుకొని తాను ఏం పని చేయాలో కూడా తెలుసుకున్నాడు. ఇంత ప్రాక్టికల్గా ఆలోచించే సమాజం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అట్లాంటి సమాజం లేకుండా ఈ దేశంలో మార్పు సాధ్యమేనా? అట్లాంటి వర్గం లేకుండా ఈ దేశంలో విప్లవాలు సాధ్యమేనా? అట్లాంటి వర్గాన్ని మనం తయారు చేయకుండా ఈ దేశంలో సంస్కరణలు సాధ్యమయ్యే పనులేనా? సమానత్వం సాధ్యమయ్యే పనేనా? ఏదో ఒక దశలో డిస్క్రిమినేషన్ అనుభవించవలసిందే కదా. అత్యంత స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఈ దేశంలో మనం ఒక అమెరికా లాగా, ఒక ఐర్లాండ్ లాగా, లేకపోతే ఒక స్విట్జర్లాండ్ లాగా ఇట్లాంటి దేశాల్లో ఏదైతే ప్రజాస్వామ్యం అనుభవిస్తున్నారో, లేదా కమ్యూనిస్ట్ దేశాల్లో ఎంతైతే స్వేచ్ఛను అనుభవిస్తున్నారో ప్రజలు, ఈ దేశంలో అలాంటి వాతావరణం ఉన్నదా? అలాంటి వాతావరణం లేకపోవడానికి కారణం ఇలా ఆలోచించేటటువంటి వాళ్ళ శాతం తక్కువ ఉండడమే కదా. మరి అలాంటి శాతాన్ని పెంచకుండా ఈ దేశంలో విప్లవాలను ఊహించడము, మార్పులను ఊహించడము, మానవవాదాన్ని ఊహించడము, సైంటిఫిక్ టెంపర్ను ఊహించడం కష్టసాధ్యమైన పనే కదా. అందుకోసము ఇప్పటికి కూడా పూలే యొక్క ఆలోచనల రిలవెన్స్ 200% ఉన్నది అని నేను నమ్ముతున్నాను. మీరు చూడండి, కొంతమంది నేను గమనిస్తూ ఉంటా. పొద్దున్నే ఇంతకుముందు నేను ఎక్కడంటే ఇందిరా పార్క్‌లోకి వాకింగ్‌కి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం, అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు. అక్కడ తిరుగుతున్నప్పుడు ఆ ఇందిరా పార్క్‌లో ఒక దగ్గర శివలింగం, గణేష్ 2 దేవాలయాలు ఉంటాయి. వితిన్ ది పార్క్‌లోనే. ఉంటే అక్కడ వెళ్ళినప్పుడు నేను చూసేవాడిని, బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్సు, రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెషనల్స్ అంతా, ఈవెన్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఆ గుడి దగ్గరికి పోగానే రప్పున ఆగి చెప్పులు పక్కన పెట్టి ఇట్టిట్ట అనుకోని వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లనే ఇంకెక్కువ సేపు లేదు, ఇట్టిట్లా అనుకోని వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఇద్దరు ముగ్గురిని అడిగిన, అట్లా కొంచెం దూరం పోయినాక ఆయన వెనకాల వెళ్ళిపోతున్నప్పుడు, బ్రదర్ మీరు అలా చేశారు కదా, మీకేమనిపించింది, ఎందుకు చేశారు అది అంటే, ఏముంది బ్రదర్, అట్లా అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, ఏమైనా తప్పైతే క్షమించని వెళ్ళిపోయినా అన్నాడు. అంటే మినిమమ్ ఏం చేస్తున్నాడు? ఇటిట్ అనగానే అక్కడ ఉన్న వ్యక్తికి ఏమైనా అర్థమైందా? అక్కడున్న ఆ దేవుడు అనే వ్యక్తికి ఏమైనా అర్థమైందా? ఆ దేవుడు అనే పదార్థానికి ఏమైనా అర్థమైందా? లేకపోతే ఆ దేవుడు అనేటటువంటి ఆ వ్యవస్థ ఇతన్ని ఇన్నదా? ఇతడు చెప్పినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసిందా? అట్లా చూస్తే ఈ దేశంలో ఉన్న 650 కోట్ల, ప్రపంచంలో ఉన్న 650 కోట్ల జనాభా సంబంధించినటువంటి అంశాన్ని అతనేగా చూడాలి. అక్కడ ఉన్న వ్యక్తే కదా, ఆ పదార్థమే కదా చూడాలి. చూసిందా? అందులో ఇతను కన్సిడరేషన్ అయ్యాడా? అంటే కన్సిడర్ అయినా కాకపోయినా 101 మొక్కితే ఏదో ఒకసారి రాకపోతుందా అన్నట్టు. ఆపదొచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చినట్టు. అంటే ఇంత ఇర్రిలెవెంట్‌గా, ఇంత ఇర్రేషనల్‌గా, ఇంత పిచ్చిగా ఈ భారత సమాజం తయారైంది. భారత సమాజం కాదు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరి యొక్క మనస్తత్వాలను పూలే కాలం నాటికి ఇప్పటికీ పెరిగిందా? తగ్గిందా? నా అంచనా ప్రకారం పూలే కాలం నాటికి ఇప్పటికి పెరిగింది. పెరిగింది కాబట్టి పూలే యొక్క భావజాలం యొక్క ఆవశ్యకత ఇప్పుడున్నది. పూలే భావజాలము అత్యంత హేతుబద్ధంగా, అత్యంత భౌతికంగా, అత్యంత సహేతుకంగా, అత్యంత ఆచరణాత్మకంగా ఉన్నటువంటి వాతావరణం. కాబట్టి పూలే ఇప్పుడు 100% రిలవెన్స్. పూలే ఎంత హేతుబద్ధంగా వాదించాడో, ఎంత హేతుబద్ధంగా ప్రశ్నించాడో గులాంగిరి పుస్తకం మీరు చదివితే తెలుస్తుంది. దయచేసి మీరు గులాంగిరి పుస్తకాన్ని చదవండి, పూలే గారు మీకు అర్థమవుతారు. గులాంగిరి పుస్తకాన్ని నేను 10 సార్లు చదివాను. 10 సార్లు, 10 టైమ్స్ ఐ హావ్ రెడ్ ఇట్. ప్రతిసారి కొత్త విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ప్రతి విషయానికి ఏదో ఒక థాట్ మనల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ కాలంలో ఈ మనిషి ఇలా ఆలోచించాడా అని కూడా మనకు తట్టక తప్పదు.
అట్లాగే 'త్రిరత్న' అనే ఒక పుస్తకం రాశాడు. అది నాటకం. 3 కన్నులు. అంటే ఒక కన్ను, 2 కన్ను, మూడో కన్ను. మూడో రత్నం అనమాట. ఈ మూడో కన్ను అంటే ఏదో కాదు విద్య. విద్య అంటే జ్ఞానం. చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించే నాటకం అనమాట అది. ఆ రోజుల్లో నాసు మరాఠీ భాషలో విద్య యొక్క ప్రాధాన్యతను గురించి ఒక నాటకం రాసి ప్రదర్శింపజేశాడు. ఎంత ఆచరణాత్మకంగా ఉన్నాడో మీరు చూడాలి. అట్లాగే ఈ కింది కులాలకు చెప్పబడుతున్నటువంటి ముఖ్యమైన అత్యంత శూద్రులుగా జీవిస్తున్నటువంటి ఇప్పుడున్న ఎస్సీ కులాలుగా అక్కడ మరాఠాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన చాలా స్పష్టంగా స్కూల్ ఏర్పాటు చేసి ఒకటి కాదు, 2 కాదు 18 పాఠశాలలు పెట్టాడు. 1848 నుంచి 1852 4 సంవత్సరాల కాలంలో 4 ఇయర్స్‌లో 18 పాఠశాలలు పెట్టారు వాళ్ళు. అందులో బాలికా పాఠశాల ఉంది. అందులో శూద్రుల కోసం పెట్టిన పాఠశాల ఉంది. అందులో తన యొక్క సహచరి అయినటువంటి అమ్మగారిని సావిత్రిబాయి పూలేను తను చదువు చెప్పి, తానే ఆమె ద్వారా స్కూల్ పెట్టించి, ఆమెను ఉపాధ్యాయురాలను చేసి, ఆయన ఒక స్కూలు, ఆమె ఒక స్కూల్. ఇంకో కొంతమంది కొన్ని స్కూల్స్. ఈవెన్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ నుంచి కూడా ఆయన హెల్ప్ తీసుకున్నాడు ఆ విషయంలో. వాళ్ళు కూడా చేశారు. ఈరోజు బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అన్నీ మాక్సిమం స్వార్థపరితంగా మారిర్రు. ఎవరో ఒక్కరిద్దరైతే కూడా కనిపించని పరిస్థితి ఉంది. కానీ ఆ రోజుల్లో బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఇలాంటి సంస్కరణ కోసం పూలే లాంటి వాళ్ళకు ఇల్లు ఇచ్చిర్రు, పుస్తకాలు ఇచ్చిర్రు. అంటే ఈయనను విమర్శించి, రాళ్ళేసి, కొట్టి, హింసించిన వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఈ సంస్కరణకు, ఈ ఉద్యమానికి సహకరించి డబ్బులిచ్చి అనేక రకాలైనటువంటి ఏమంటారు వీటిని, వస్తువులనిచ్చి కాపాడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చూడండి, మీరు బేరీజ్ వేసుకుంటే ఆనాడు అంత పెద్ద ధైర్య సాహసం చేసి 18 పాఠశాలలు పెట్టాడు. నో గవర్నమెంట్ సపోర్ట్, నో ఫైనాన్షియల్ సపోర్ట్, నో ఫైనాన్షియల్ అసిస్టెన్స్, నో గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఇంకా సరే ఈ చందాదారులంటే సరే సరి. అంటే ఎంత పెద్ద సాహసం చెప్పండి అది. 18 పాఠశాలలు అంటే ఒక యూనివర్సిటీ నా దృష్టిలో. అంత పెద్ద ఆచరణను తానుగా ఆయన అంగీకరించి చేశాడు. ఇది ఆచరణ. మొదటిది ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఇంకా చదువు రాలేదు మనకు. చదువు వచ్చింది కానీ ఈ చదువు వచ్చింది వేరే. చదువు రావాల్సిన చదువు రాలేదు. ఊరికే పుస్తకాల్లో ఏది రాస్తే అది చదివేటటువంటి చదివే వచ్చింది కానీ ఆ పుస్తకాల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఉన్నదా లేదా, సింపుల్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, ఆ పద్యాలు చదువుతుంటే ఆహా ఓహో అనేవాళ్ళే తప్ప దాంట్లో ఏముంది, ఎక్కడ పోయింది, ఎంతవరకు వచ్చింది. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆ కోటి దీపోత్సవం అని చేస్తారు. 1,00,00,000 మంది వచ్చి అక్కడ కూర్చుంటున్నారు, 1,00,00,000 దీపాలు వెలిగిస్తున్నారు. ఆయన ఏం శ్లోకాలు చదువుతుండో వీళ్ళకి చెప్పడు. ఆ చెప్పింది వీళ్ళకి అర్థం కాదు. ఆయన చేసే ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది. అక్కడ చదివే శ్లోకం వేరే ఉంటుంది. చల్తా. కాబట్టి ఇప్పుడు పూలే అవసరం ఉంది. చిన్నజీయర్ స్వామి గారు అక్కడ కొన్ని వందల వేల ఎకరాల ఆక్రమణ చేస్తాడు. అక్కడ ఒక విగ్రహాన్ని పెడతాడు. ఆ విగ్రహానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెడతాడు. లక్షలాది మంది, కోట్లాది మంది అక్కడికి పోతారు. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, సమత ఎవడు, ఏ మూర్తి అంటే ఏంది, మూర్తికి సమతకి ఏమైనా అసలు మూర్తి అని పేరు పెట్టడంలోనే సమతని దెబ్బ కొట్టినట్టు కదా. మూర్తి అంటేనే సమత లేదని అర్థం. సమత, మూర్తి. మూర్తి గారు మీరు ఏమనుకోకండి, ఏవి మూర్తి గారు. ఎందుకంటే మళ్ళీ నా పేరు మూర్తి ఉందని మీరు అనుకోకండి. మూర్తి అంటే విగ్రహం, బొమ్మ. మూర్తి అంటే ఒక హై స్టేటస్. ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి దానికి. మరి ఇక్కడ సమతా మూర్తి అంటప్పుడు సమత ఉంది అంటే మూర్తి ఉండొద్దు, మూర్తి ఉంటే సమత ఉండొద్దు. అయితే ఉదాహరణకు చెప్తున్నా, సింపుల్ లాజిక్ అందులో. అయినా సరే కోటాను మంది పోతారు, ప్రధానమంత్రి పోతాడు, ముఖ్యమంత్రి పోతాడు, రాష్ట్రపతి పోతాడు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? మీరు ఒక్కసారి ఊహించండి. ఒక దేశ ప్రధానమంత్రి ఏం ఆవిష్కరించడానికి పోతున్నాడు? ఒక దేశ రాష్ట్రపతి పోయి ఎక్కడ పాలాభిషేకం చేస్తున్నాడు? ఒక దేశ సార్వభౌముడు, ప్రజలందరి యొక్క మొదటి మనిషి. ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి పోతున్నాడు? ఒక గవర్నర్ ఎక్కడికి పోతున్నాడు? ఒక చీఫ్ సెక్రటరీ ఎక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు? ఎన్ని లక్షల మంది వెళ్ళిరు ఆ రోజు అక్కడికి? ఇప్పుడు హైదరాబాద్లో సమతామూర్తికి ఇట్లా పోవాలని యారో మార్క్స్ హైదరాబాద్ నుండే పెట్టేశారు. ఏ రైట్ ప్రకారంగా పెట్టిర్రు? ఏ చట్టం ప్రకారం అది వర్తిస్తుంది? అది ఎంతవరకు లీగల్, ఎంతవరకు రాజ్యాంగబద్ధమైంది ఆ విషయము? ఇవన్నీ ఏమక్కర్లేదు. ఇవన్నీ ఉన్నంత కాలం ఎక్కడైతే మూఢ విశ్వాసాలు ఉంటాయో, ఎక్కడైతే మూఢభక్తి ఉంటుందో, ఎక్కడైతే ఇట్లాంటి
అహేతుకమైన సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ పూలే వచ్చి ఉండాల్సిందే. పూలే ప్రజెన్స్ అవసరం ఉంటుంది అక్కడ. ఎందుకంటే పూలే వీటన్నిటిని విమర్శిస్తాడు. పూలే వీటన్నిటిని దుమ్ము దులిపి పడేసిండు. పెరియార్ ఎట్లయితే దుమ్ము దులిపిండో అంతకంటే ఎక్కువ ఘాటు భాషలో ఈయన దుమ్ము దులుపుతాడు. కొన్ని చెప్పితే తప్పేం, చదువుకున్న విషయాలే, చదివితే కూడా తెలుస్తుంది. అక్కడ చెప్తాడు శ్లోకాల్లో ఏమంటాడంటే, లోకానాం వివృద్ధ్యార్థం ముఖబాహురుపాదత బ్రాహ్మణంచ క్షత్రియంచ శూద్రంచ చ వైశ్య అంటాడు. ఏమంటాడంటే, లోకానాం వివృద్ధ్యార్థం ముఖబాహురుపాదత, లోకానాం వివృద్ధ్యార్థం, లోకం అభివృద్ధి చెందడానికి బ్రహ్మదేవుడు అనేటటువంటి విరాట్ పురుషుడు ఏం చేశాడంటే, ఏమంటాడు, ముఖ బాహు ఉరుపాదత, ముఖం నుండి, బాహు భుజాల నుండి, ఊరు తొడల నుండి, పాదత కాల నుండి, ముఖబాహురుపాదత ముఖము భుజాలు కాళ్ళు తొడల నుండి, బ్రాహ్మణంచ క్షత్రియంచ వైశ్యంచ చ శూద్ర, ముఖం నుంచి బ్రాహ్మణుని ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు. ఈ 4 చెప్తే అప్పుడు దాన్ని చదివి పూలే వేసిన ప్రశ్న ఏంటంటే, మీ బ్రహ్మదేవుడు 4 స్థలాల నుంచి మనుషుల్ని పుట్టిస్తున్నాడంటే ఆయనకు 4 జన్మస్థానాలు ఉన్నాయి, యోనిలు ఉన్నాయి. ఒక 4 యోనిలు ఉన్నప్పుడు ఆయన స్త్రీ సాధారణంగా నెలకు 3 రోజులు 4 రోజులు బహిష్టుగా ఉంటుంది. అంటే మీ బ్రహ్మదేవుడు 4 ముళ్ళ 12 రోజులు అంటే 15 రోజులు బహిష్టు ఉంటున్నాడా, ఉత్పత్తికి దూరంగా ఉంటున్నాడా అని చెప్పేసి అడుగుతాడు. ఎంత లోతైన, ఎంత భయంకరమైన ప్రశ్న చెప్పండి. గుండెలు బద్దలైపోవాలి ఇప్పుడున్న మనోభావాలు దెబ్బతీస్తాయి అనుకునే వాళ్ళని. ఇంతకంటే పెద్ద ఎత్తున శాస్త్రీయంగా అడిగించే ప్రశ్నలు ఏమైనా ఉంటాయా? ఇంతటి భౌతికతతో కూడినటువంటి ఆలోచన ధార ఇంకెక్కడైనా కనిపిస్తుందా మీకు? ఇంకేం కావాలి చెప్పండి. ఇంత ప్రాక్టికల్గా ఉంటాడు ఆయన. సో ఇట్లా ఈ పనికిమాలిన విషయాలను గురించి మాట్లాడినటువంటి వాళ్ళను ఇంతకాలంగా దూయబట్టినటువంటి వ్యక్తి ఆ కాలం నాడు ఎవరు లేరు. ఆయన శూద్రుల గురించి వాళ్ళు వర్ణించినటువంటి విషయాలను కూడా చాలా చోట రాస్తాడు. వృషాలంచ జగనాంగజన్యచ్చ శూద్రచ్చ అవివరచ్చ, చాలా చోట రాశాడు అక్కడ. అవివరచ్చ నల్లటోడు, శూద్రచ్చ శూద్రుడు, వృషాలచ్చ దూడ పెదవులోడు, జగనాంగజన్యచ్చ ముడ్డి నుంచి పుట్టినవాడు. ఇట్లా భయంకరమైన విషయాలన్నిటినీ తవ్వి క్రోడీకరించి బయటికి లాగి వాటిని విమర్శించి అవి రాసినటువంటి వాళ్ళు బుద్ధి లేని మూర్ఖులని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆయన ఈ అహేతుకతను, అమానవీయతత్వాన్ని చీల్చి చెండాడాడు. అది గొప్ప మానవవాదం. అతడు గొప్ప మహాపురుషుడు, అతడే నిజంగా మహనీయుడు. అట్లాంటి వాడే గొప్ప మానవ సమాజాన్ని కలగన్నవాడు. గొప్ప మానవ సమాజం కావాలని మనం కలగనాలా? ఆ గొప్ప మానవ సమాజం ఇలాంటి అహేతుకమైన విషయాలు ఉండకూడదు. అందులో కొన్ని కులాలను మాత్రమే, కొంతమంది వ్యక్తులను మాత్రమే ఈ రకంగా చిత్రీకరించడం అనేది దుర్మార్గమైన వ్యవహారం. కొంతమంది వ్యక్తులు ఇట్లాంటి కులాల్లో పుట్టిన వాళ్ళు, నేను శూద్రుని ఉదాహరణకి, నేను ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నా మనోవేదన ఎంత ఉంటుందో ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేకపోతే అతడు ఎట్లా మానవతావాది అవుతాడు? దాన్ని ఒప్పుకొని దాన్ని సంస్కరించాలని అంగీకరించకపోతే అతడు ఎట్లా మనిషి అవుతాడు? కాబట్టి పూలే యొక్క ఆలోచన అలాంటి వాళ్ళను చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా గత కొంతకాలం వరకు నేను ప్రతిరోజు ఈ ఏప్రిల్ 11వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేవాడిని. గత 1 సంవత్సరం నుంచి ఈ కరోనా కాలం నుంచి నేను చేయడం లేదు, కొన్ని కారణాల ఆర్థిక సమస్యలు వీటి వల్ల. ఎందుకంటే నేను అంత పిచ్చి, పూలే అంటే నాకు అంత పిచ్చి. పూలే పుస్తకాలను పదే 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 ఆయన రాసిన అన్ని భాగాలను, సేద్య కానీ, చరణకోల, షేట్యోంకా పావడ, శివాజీయోంకా పావడ, ఇట్లాంటి పుస్తకాలన్నీ తెచ్చుకొని చదివాను నేను. ఎంత విషయం అంటే ఆయన ఎంత గొప్పవాడంటే, పూలే విగ్రహం, శివాజీ విగ్రహం, శివాజీ ఏమంటారు దాన్ని, సమాధి ఎక్కడుందో తెలుసుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన చరిత్రను బయటికి తీసి శివాజీకి జరిగిన అన్యాయాన్ని గురించి రాస్తాడు. గొప్ప విషయం అండి అది. శాస్త్ర పరిశోధన చేశాడు ఆ రోజు. ఈరోజు మనం చరిత్ర పరిశోధకులు అనుకునే వాళ్ళం. సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను గుర్తుపట్టి ఇగో ఇది శివాజీ సమాధి అని చెప్పి, శివాజీకి ఈ దేశంలో ఎంత అన్యాయం చేశారు బ్రాహ్మణ వర్గాలని చెప్పి వాటన్నిటిని బయటికి తీసి సమాజం ముందు పంచాడు సాక్ష్యాధారాలతో సహా. ఇది శాస్త్రబద్ధంగా నిజమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడే అంశం. ఒక గొప్ప సమాజాన్ని నిర్మించుకోవాలి మన కళ్ళ ముందు. మన కళ్ళ ముందు ఇంత దుర్మార్గ వ్యవస్థ నుంచి ఒక మంచి సమాజం వైపు నడుస్తున్నప్పుడు చూస్తే అప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది గొప్ప మానవతావాదం. పూలే ఆ పని చేశాడు ఈ దేశంలో. అట్లా చదువు చెప్పాడు, ఇట్లా చరిత్రను కూడా పునర్లిఖించాడు. చరిత్రను రాస్తూ రావణాసురుని, చాలామంది ఏమనుకుంటారంటే రావణాసురుని గురించి నేను మాట్లాడినప్పుడు, నరకాసురుని గురించి నేను మాట్లాడినప్పుడు, మహిషాసురుని గురించి నేను మాట్లాడినప్పుడు
ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నన్ను దుమ్మెత్తిపోశారు, శపించారు, అమ్మ నా బూతులు తిట్టారు. ఎవరిని వదలలేదు. ఇంట్లో అందరిని తిట్టారు మమ్మల్ని అందరిని. మా తల్లిని, తండ్రిని, పిల్లల్ని అందరిని. కానీ ఈవెన్ శూద్రాతి శూద్రులు కూడా ఎంత దుర్మార్గమో నాకు తెలుసు. ఆ వేదన నా ఒక్కనికే అర్థమవుతదది. ఎందుకంటే నేనే అనుభవించాను గనక. కానీ పూలే రాసిన పుస్తకం చదవరు వాళ్ళు. కానీ పూలే పేరు పెట్టుకుంటారు వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ కార్డుల్లో, వాళ్ళకి సంబంధించిన అన్నిట్లో పూలే ఉంటాడు మళ్ళా. వాళ్ళేసే పాంప్లెంట్లలో. కానీ పూలేనే చెప్పాడు ఇదంతా. రావణాసురుని గురించి, నరకాసురుని గురించి, తర్వాత ఈ 10 అవతారాలు ఎందుకు పుట్టినయి, వాళ్ళు ఎవరెవరిని చంపిర్రు, నరసింహావతారం ఎలా ఈ యొక్క హిరణ్యకశిపుని చంపింది, ఆయనే చెప్పాడు. ఈ 10 మంది 10 అవతారాలు ఎత్తి 10 మందిని చంపిన వాళ్ళు 10 మంది రాజులని ఆయనే చెప్పాడు. అది చదవరు. అది నేను చెప్తే తప్పయిపోతది. అది నేను మాట్లాడితే అబద్ధమైతది. అది నేను మాట్లాడితే నా సొంత రచన అయితది. కానీ అదేది నా సొంత రచన కాదు నిజానికి. ఆయనే చెప్పాడు రావణాసురుడిని ఎట్లా రాముడు చంపాడు అనేది. రాముడు ఒక దేశానికి రాదైతే రావణాసురుడు ఇంకో దేశానికి రాదని చెప్పాడు. ఇతడు జైన మతస్థుడు, బౌద్ధ మతస్థుడు, అతడేమో వైదిక మతస్థుడు అని చెప్పాడు. ఇది క్రీస్తు పూర్వం జరిగినట్టు కాదు, మొన్న జరిగినటువంటి చరిత్ర అని చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని అంబేద్కర్ గారు కూడా మనకు మాట్లాడతాడు. సో మిత్రులారా, మీరు గులాంగిరి చదవండి. గులాంగిరి చదివితే 10 అవతారాలు, వాటి యొక్క రహస్యం, వాటి చరిత్ర అంతా దాంట్లో రాసుకొచ్చాడు. నరసింహ అవతారం, బలిచక్రవర్తిని ఎలా చంపారు, వామనావతారం చరిత్ర ఏంది, అన్నిటినీ కొన్ని శ్లోకాలు అక్కడక్కడ ఉదహరిస్తూ, రిఫరెన్సులు ఇస్తూ, ఎంత అద్భుతమైనటువంటి రచన అది అంటే చరిత్రను, ఒకవైపుగా పోతున్నటువంటి చరిత్రను తిరిగి పునర్లిఖించే కార్యక్రమం, శాస్త్రీయంగా ఆలోచించే కార్యక్రమం. ఆ రాసినటువంటి ఆధిపత్య చరిత్రను సబాల్టర్న్ దృష్టితోటి, నూతన దృక్కోణంతో, చరిత్రకు ఒక నూతన పద్ధతిని, చరిత్రను అవలోకించవలసినటువంటి, చరిత్రను పరిశోధించవలసినటువంటి ఒక కొత్త పద్ధతిని ఈ సమాజానికి అందించాడు పూలే. నేర్పాడు. అరే చరిత్రను ఇట్లా చూడడమే కాదురా, చరిత్రను ఇటువైపు నుంచి కూడా చూడండి. అదే వేద పురాణ ఇతిహాసాల్లో నుంచి చూడండి. ఆ వేదాల్లో నుంచే ఉన్నటువంటి శ్లోకాలను ఉదాహరణ తీసుకొని చరిత్రను రాయడం ఎలా అనేటటువంటి దానికి చాలా చక్కటి మార్గాన్ని చూపించాడు. రాహుల్ సాంకృత్యాయన్ కంటే ముందు, డిడి కోశాంబి కంటే ముందు, రాహుల్ సాంకృత్యాయన్ కంటే ముందు జరిగినటువంటి 100 సంవత్సరాల ముందు జరిగిన స్టోరీ ఇది. కనీసం 65 సంవత్సరాల ముందు జరిగిన స్టోరీ ఇది. చరిత్రను కొత్తగా రాశాడు ఆయన. చరిత్రను కొత్త దృష్టితో చూశాడు. చరిత్రను కొత్త కోణంలో ఆలోచన చేశాడు. చరిత్రకు కొత్త రూపునిచ్చాడు. చరిత్ర రాసే పద్ధతికి ఒక మార్పు తీసుకొచ్చాడు ఆయన. చరిత్ర రాయడానికి ఒక కొత్త మార్పు. చరిత్ర ఇట్లా రాయడమే కాదు, ఇట్లా కూడా రాయండి. చరిత్రను ఇలా కూడా చూడొచ్చు. చరిత్రను కేవలం డామినెంట్ నుంచే చూడటం కాదు, చరిత్రను సబాల్టర్ నుంచి కూడా చూడండి, సప్రెషన్ నుంచి కూడా చూడండి, డిప్రెషన్ క్లాసెస్ నుంచి కూడా, శూద్రాతి శూద్రుల కులాల కోణంలో నుంచి కూడా మీరు దీన్ని చూడండి. ఈ దృక్పథం పుట్టడానికి కారణం ఏంటో కూడా చూడండి. ఇట్లాంటి కొత్త కోణాలు. చాలామంది పిల్లి అడ్డం వస్తుంది, నల్ల పిల్లి అడ్డం వస్తే ప్రయాణం చేసి వెనకకు రావాలి అంటాడు. నల్లపిల్లి ఎందుకు అడ్డం వస్తుంది? నల్లపిల్లి రాసి ఏంది, తెల్లపిల్లిని చూస్తే ఏమవుతుంది? తెల్లపిల్లి మంచిదే, నల్లపిల్లి మాత్రమే అడ్డం రావద్దు అంటారు. నలుపు అంటే శూద్రుడు, శూద్రుని చూసినట్టు లెక్క. నలుపును చూస్తే అపశకునం, శూద్రుని చూస్తే అపశకునం. కాగి నలుపు, దాన్ని చూస్తే అపశకునం. దక్షిణాది, దక్షిణం అంటే శూద్ర రాజ్యం అన్నమాట. ఇదే మనకు పాతాళం. కాబట్టి దక్షిణాది వైపు తలబెట్టి పడుకోవద్దు. ఉత్తరాది వైపు తలబెట్టి పడుకుంటే దక్షిణం లేవగానే కనబడుతుంది. దక్షిణం కనబడితే అర్థమైందంటే నరకం, నరకం చూసినట్టు, శూద్రుని చూసినట్టు. దక్షిణ దిక్కుకు అధిపతి శూద్రుడు. ఇట్లా రాసుకొచ్చారు చరిత్ర. వీటన్నిటిని పరిశోధించి ఇదంతా కేవలం కొన్ని వర్గాల యొక్క పొట్టబోసుకోవడానికి మాత్రమే రాయబడినటువంటి అంశము అని చాలా స్పష్టంగా తెలుసుకొని ఈ సమాజానికి చరిత్ర రచనలో ఒక కొత్త పద్ధతిని నేర్పిన వాడాయన. ఈ దేశంలో ఉన్న సోకాల్డ్ మేధావులు పూలేను ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమవుతున్నారు. కానీ ఒక మార్క్సిస్టు చరిత్ర పద్ధతిలాగా పూలే చరిత్ర పద్ధతిని కూడా దాన్ని మనం పెట్టాలి పుస్తకాల్లో. పెట్టలేరు దాన్ని. అసలు పూలే గురించి ఆలోచించే ఓపికనే ఈ సంఘాలకు లేదు, ఈ ప్రజలకు లేదు, వీళ్ళకి ఎవరికి లేదంటే నమ్మశక్యం కావట్లే. మార్క్సిస్టు రచనా పద్ధతి ఉంది, ఇంకా రకరకాల రచనా పద్ధతులు ఉన్నాయి, వాటి జోలికి ఎందుకు. కానీ ఒక సబాల్టర్న్ దృష్టితో వచ్చినటువంటి చారిత్రక రచనా పద్ధతి, దాన్ని పూలే రచనా పద్ధతి అందాం మనం. అది లేదు. కానీ పూలే రచనా పద్ధతి ఒకటి ఉంది దేశంలో. అసలు దోండిబా అనే వ్యక్తితో తన గురువు మాట్లాడుతున్నటువంటి ఈ సంభాషణల మధ్యన ఆ చరిత్రనంతా చెప్పుకుంటూ వస్తాడు.
ఆ పాత్రలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక రచనా పద్ధతి. చరిత్ర రచన చెబుతూ 2 సంభాషణల మధ్యన శాస్త్రాధారాలతో సహా హైపోథీసిస్ ఉందక్కడ. హైపోథీసిస్ ఉంది. ప్రూఫ్ డాక్యుమెంట్ ఉంది. కన్వర్జేషన్ ఉంది. ఎంత పెద్ద స్కోప్ ఇచ్చాడు రచనకి. ఒక రచనా పద్ధతిలో గూడా పూలే అనే ఒక మహనీయుడు ఒక కొత్త పద్ధతిని, ఒక కొత్త మార్గాన్ని ఈ సమాజం ముందు నిలబెట్టాడు. ఆ తర్వాతనే మిగతా వాళ్ళంతా ఆ పద్ధతిని అనుసరించాడు. అంబేద్కర్ గారు అదే పద్ధతిని అనుసరించారు. పూలేగా మన ఎవరు తర్వాత వచ్చినటువంటి రచయితలంతా దాదాపుగా ఐలయ్య దాకా, ఈరోజు కృష్ణ దాకా ఆ రచనా పద్ధతిని అందరినీ అనుసరిస్తూనే వస్తూ ఉన్నాం. కాకపోతే ఇది పూలే రచనా పద్ధతి అని మనం చెప్పుకోలే ఎక్కడ. పూలే చారిత్రక దృక్కోణం ఇలా ఉంటుంది అని మనం ఎక్కడ మాట్లాడుకోలే. అసలు పూలేకు ప్రచారమే జరగలే ఈ దేశంలో. అంబేద్కర్ చెప్తాడు ఆయన నా గురువు అని చెప్తాడు. అంబేద్కర్ అంతటి వాడే తన నా గురువు అని చెప్పినటువంటి వ్యక్తి గురించి ఈ దేశంలో జరగాల్సినంత పరిశోధన జరగలే. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సినన్ని సభలు జరగలే. పెట్టాల్సినన్ని విగ్రహాలు పెట్టలే. విగ్రహం పెట్టడం పెద్ద విషయం కాదు, కానీ అది ఏదో కంపల్సరీ అంటే ఆ సందర్భంగానే కొంత భావజాలం వ్యాప్తి అవుతుందని అంతే. ఇక్కడ వేరే ప్రత్యేకత ఏం లేదు. పవిత్రత అసలే నేను ఒప్పుకోను. అట్లాగే యూనివర్సిటీలో దాని మీద పరిశోధనలు జరగలే. చరిత్రను ఇంత గొప్పగా అధ్యయనం చేసిన వ్యక్తిని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఒకసారి పునరాలోచించుకోవాలి. కాబట్టి సబాల్టర్న్ దృష్టితో రచనా పద్ధతికి పితామహుడైనటువంటి పూలే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడున్నటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంకా పూర్తి అవ్వలే ఆ రచనా పద్ధతి. ఇంకా చాలా దుర్మార్గాలు ఉన్నాయి. వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా భయంకరంగా రాశారు కొన్ని అయితే. అవి చెప్పుకోవడానికి కూడా వీల్లేని విధంగా రాశారు. కళ్ళల్లోకి నీళ్లు తిరుగుతాయి, దుఃఖం వస్తుంది అవి చదువుతున్నప్పుడు. ఇంత భయంకరమా అనిపిస్తుంటుంది. అవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి తీసుకురావట్లేదు. కాబట్టి పూలే అవసరం ఉంది. ఇప్పుడు పూలే రచనా పద్ధతి యొక్క అవసరం ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను, పూలే ఆలోచన అవసరం ఉన్నది అక్కడ. పూలే ఎట్లా ప్రత్యక్షం అవుతాడో చెప్పాను. రెండోది చదువు విషయంలో, ఆచరణ విషయంలో పూలే రెలెవెన్స్ ఉంది ఇప్పటికీ. అట్లాగే పూలే గారి యొక్క రచనా పద్ధతి కూడా ఇప్పుడు రెలెవెన్స్ ఉంది. పూలే రచనా పద్ధతి ఇప్పుడు పూర్తి అవ్వలే, ఇంకా చాలా ఉంది, రాయాల్సి ఉంది. నాకు కూడా ఈ కారణాల వల్ల నేను రాయలేకపోతున్నాను. కానీ పెద్ద ఎత్తున రాయాల్సిన అవసరం. అన్ని పురాణ ఇతిహాసాలన్నింటినీ మళ్ళీ తిరిగి శూద్ర దృక్పథంతో, అతిశూద్ర దృక్పథంతో, సబాల్టర్న్ దృక్పథంతో, మానవాద దృక్పథంతో, హేతుబద్ధ దృక్పథంతో, భౌతికవాద దృక్పథంతో తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దృక్పథంతో చూసినప్పుడు ఎంత భయంకరమైన గ్రంథాలో ఈ సమాజం ముందు దోషిగా నిలబెట్టవలసినటువంటి అవసరం, నిలదీయవలసిన అవసరం ఉంది. కాబట్టి పూలే రచనా పద్ధతికి ఈ రోజు కూడా ఖచ్చితంగా రిలవెన్స్ ఉంది అంటాను నేను. మిత్రులారా, పూలే సంస్కరణోద్యమం యొక్క పద్ధతిని చూడండి. వాట్ ఈస్ ద టైం? 8 అయిపోయింది కదండి. అవును సార్, 8 అయింది. మళ్ళీ అంబేద్కర్ కూడా చెప్పేది ఉంటారు. లేదులేండి, పూలేతోటి ముగించేద్దాము. ఏదో అంబేద్కర్ గురించి 2 ముచ్చట్లు చెప్పు. ఇట్లా పూలేను మనం ఆలోచిస్తే ఇంకొక పద్ధతి ఉంది. పూలే 1873లో సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజ్ అనేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించాడు. సత్యశోధక్ సమాజ్ పేరులో ఎంత వాస్తవమైన సైన్స్ అంటే ఒక వాస్తవికతకు దగ్గరగా ఉందో మీరు చూడండి. సత్య శోధక్ సమాజ్, సత్యాన్ని శోధించే సమాజం. మన పేర్లు పెడితే ఎట్లుంటాయో ఒకసారి మీరు చూడండి. బయట ఆ మధ్య ఒక ఆయన వచ్చి నాకు కార్డు ఇచ్చిండు. అందులో ఉంది అంబేద్కర్, పూలే, పెరియార్, నారాయణ గురు ఇలా ఫోటోలు పెట్టిండు. పైన కింద ఏం రాసిండంటే అంబేద్కర్ పూలే సంక్షేమ సంఘం అని పెట్టిండు. అంటే అంబేద్కర్ పూలేలకు సంక్షేమం ఇచ్చే సంఘం అది అర్థం. ఎంత భయంకరంగా ఉన్నాయి కొన్ని సంఘాల పేర్లు అంటే బయటకు వస్తే. కుల సంఘాలతో ఏ కులానికైతే అనుభవిస్తారో, ఏ కులానికి చేతనైతే పీడించబడతారో అదే కులం పేరుతో దాన్ని ఎగ్జాగరేషన్ చేస్తూ అదో పెద్ద గొప్ప విషయంలాగా ఆ కులాన్ని విషయానికి వస్తే అన్ని కులాలు గొప్పవే, అన్ని కులాలు చెత్తవే నా దృష్టిలో. గొప్పతనం గురించి చెప్పాలంటే అన్ని కులాల గొప్పతనం గురించి చెప్పొచ్చు. నాకు అవకాశం ఇస్తే అన్ని కులాల గొప్పతనం గురించి చెప్తా. కానీ కులాలు ఎంత భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించినో చెప్పదలుచుకుంటే అంతకంటే ఎక్కువ విధ్వంసం జరుగుతుంది ఇక్కడ.
అదే 2 చెప్పొచ్చు. ఒక విషయాన్ని గురించి వాస్తవానికి ఏది దగ్గరగా ఉందో అది చెప్పాలి గానీ, అవాస్తవాలను చెప్పి ఎగ్జాగరేషన్ చేయాలంటే దేన్నైనా ఎగ్జాగరేషన్ చేయొచ్చు. ఆ మధ్య ఒకాయన అన్నాడు, విమానమును మేమెప్పుడో రామాయణంలో కాలంలోనే మాకుంది అని. ఏంటి అక్కడ విమానాలను గురించి రాశారు. ఆ విమానాల గురించి వాడు రాసింది ఎట్లుంది, వీళ్ళు చెప్పేది ఎట్లుందో, ఇప్పుడున్న విమానాన్ని దానికి సమానం చేసి చెప్పేస్తారు. వాడు చెప్పింది ఊహించి చెప్పాడు ఆ విమానాన్ని. మాననీయానంతమణికాంతదామమయీది మాని వేల నింపు నింపు శోణ ప్రవాల మంజులతాని శాంతమై ఇది తొలకరి కుతూహలము నిలుపు ధరళ ముక్త దీప్తి ధారాదివాసమై ఇది వేసవి మహోల్లాసమొసగు ప్రబల వజ్రోఫల ప్రాసాదవాసమై అలరించునిది వసంతాగమమునా జనవరోత్తమ ఇది సర్వసమయ సౌఖ్య జనకమిందలి ఆలేఖ్య సిద్ధ సాధ్య కిన్నర కిన్నరాంగనల వినృత్య గీతముల్ సూపి నిలతురు వలయు నెడలా. ఇది ఆ రోజు పుష్పక విమానాన్ని గురించి వాళ్ళు రాసింది. మాననీయానంత మణికాంతధామమయీ ధీమాని వేల నింపు నింపు శోణ ప్రవాల మంజులతాని శాంతమై ఇది తొలకరి కుతూహలము నిలుపు ధరళ ముక్త దీప్తి ధారాదివాసమై ఇది వేసవి మహోల్లాసమొసగు ప్రబల వజ్రోఫల ప్రాసాదవాసమై అలరించునిది వసంతాగమమునా జనవరోత్తమ ఇది సర్వసమయ సౌఖ్య జనకమిందలి యాలేఖ్య సిద్ధ సాధ్య కిన్నర కిన్నరాంగనల వినృత్య గీతముల్ సూపి నిలతురు వలయు నెడలా. కిన్నరాంగనలు ఉంటారు, సిద్ధులు ఉంటారు, సాధ్యులు ఉంటారు, ఇక ఏవేవో చెప్పుకొచ్చాడు దాంట్లో. అంటే ఆ విమానం ఈ విమానం ఒకటే అని చెప్తారు వీళ్ళు. అంటే ఎగ్జాగరేషన్కు ఎట్లయినా చెప్పుకోవచ్చు. మనం చెప్పాలని కులాన్ని గురించి కూడా అట్లే తయారయ్యారు ఇప్పుడు. నా కులం గొప్పది, నేను గొప్ప, నా కులం గొప్ప, ఇక్కడనే సతనాశనం అయిపోతుంది కథంతా. కానీ పూలే దృక్పథం అలాంటిది కాదు. 1873లో ఆయన పేరు చూడండి, సత్యశోధక్ సమాజ్ ఈ పేరు పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే, బ్రాహ్మణుడు లేకుండా ఒక మనిషి జీవిత కాలంలో చేసే కార్యక్రమాలన్నీ చేశాడు. అంటే పుట్టుక నుంచి చావు వరకు పేర్లు పెట్టడం, బారసాల చేయడం, పెళ్ళిళ్ళు చేయడం. అక్కడ సత్యాన్ని శోధించమన్నాడు. ఒక ఇద్దరికి పెళ్లి కావాలంటే ఏం చేయాలయ్యా అని అడిగాడు. మనమైతే ఏం చేస్తాం? బాజా భజంత్రీలు కావాలి, పెద్ద మండపం పెట్టాలి. ఆ మండపం వెనకాల ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి, అటుపక్కన అలివేలు మంగ, ఇటు పక్కన ఇంకొక ఎవరు ఆయన భార్య, ఇద్దరు ఉండాలి. కంపల్సరీ ఇద్దరు ఉండాలి, ఒకరితో నడవదు. మధ్యలో వెంకటేశ్వర స్వామి కంపల్సరీ, ఇద్దరు పక్కన ఉండాల్సిందే. అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి చేస్తుంటారు. ఇది ఆదర్శం వీళ్ళకి. ఇక్కడ పెద్ద మండపం వేస్తారు, బాజా భజంత్రీలు, దానికి మంత్రాలు కంపల్సరీ. ఆ మంత్రాలు మొత్తం అబద్ధాలు. అష్టావర్షాత్ భవేత్ కన్యః, ఇక మొదలు పెడతాడు. అదంతా మీరు చూసి ఇంతకుముందే. అక్కడ మొదలు పెడితే తంతే బధ్నామి శుభగే దాకా శరధాంశతం వతం, ఇది అక్కడ దాకా పోతాం. శరధాంశతం వతం శతం, ఎక్కడ దాకా నన్ను పోనుకోండి మీరు, వరదం శతం దాకా లైట్. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. ఏసి అడుగుల అబద్ధాలు, సప్తపది అబద్ధం. ఇవన్నీ తెలుసు అందరికీ, చాలామందికి తెలుసు, కానీ అయినా ఫాలో అవుతుంటాం. అక్కడ చెప్పాడు, అరే పెళ్ళికి ఇవన్నీ అవసరమేనా? ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవించి ఇంకొక పునరుత్పత్తిని కలిగించి ఈ సమాజంలో కొంతకాలం స్వేచ్ఛగా హాయిగా ఒక మానవుల్లాగా బ్రతికి సుఖ విలాసాలతో సంతోషంతో బతికి చనిపోతే సరిపోతుందిరా. ఇంకా మళ్ళీ పునర్జన్మ లేదు, మనం లేదు, మశానం లేదు. ఈ ఉన్న జన్మలోనే ఒక మనిషిలాగా ఏ విధమైన దుర్మార్గాలకు అది కాకుండా హాయిగా మనిషిలాగా బ్రతకండి అని చెప్పడానికి ఇద్దరు మనుషులు కావాలరా. ఈ ఇద్దరు మనుషులు చెయ్యి పట్టుకొని మన ఇద్దరం భార్యాభర్తలను సమాజానికి తెలియజేస్తే సరిపోతుంది. భార్యాభర్తలు అంటే అది కూడా తప్పే, వైఫ్ అండ్ హస్బెండ్, సహచరులు, జీవిత భాగస్వాములు. భార్య అనే దానికి కూడా అర్థం వేరే ఉంది, భర్త అనే దానికి అర్థం వేరే ఉంది మళ్ళా. కాబట్టి ఆ పేరు వాడడం కూడా తప్పే. ఇగో వీళ్ళిద్దరు సరిపోతారు. ఇగో ఇంత శాస్త్రీయంగా, ఇంత భౌతికంగా, తత్వంగా, ఇగో ఇంత సింపుల్గా జీవితాన్ని ఇలా చేసుకోవచ్చు అని చెప్పినటువంటి మహాపురుషుడు అంబేద్కర్. ఎవరు? మహాత్మా జ్యోతిరావు. వీళ్ళని దగ్గర తీసుకొచ్చి చెప్పాడు, నువ్వు ఇలా చేసుకుంటే సరిపోతుంది. పెళ్ళి అంటే దిస్ ఈజ్ ఓన్లీ, వదిలేపండి, దండలు మార్చుకుని అయిపోయింది. మంత్రాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, బ్రాహ్మణులు లేవు, దక్షిణలు లేవు, పట్టు వస్త్రాలు లేవు, కుంకుమ లేవు, పసుపు లేవు, తర్వాత అట్నేమంటారు, తమలపాకులు లేవు, పోకలు లేవు, ఒక్కలు లేవు, ఏది లేవు. సింపుల్ అది, పెళ్ళి అయిపోయింది.
మీ ఇద్దరు కలిసి ఉండడం, మీ ఇద్దరు మనసులు ఉండడం, మీ ఇద్దరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు స్వేచ్ఛనిచ్చుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఇంతే. ఇది మనిషి తత్వం. ఇది మనిషి జీవించడానికి కావాల్సినవి. ఇవన్నీ జీవించడానికి అవసరం లేదు. ఇవన్నీ ఒకవేళ పెట్టినా వాళ్ళు రేపే విడిపోవచ్చు. వీళ్ళందరూ ఒకళ్ళు పెట్టినా వాడు 4 రోజులకే సావచ్చు. కాబట్టి ఈ దానికి దీనికి సంబంధం లేదు అని ఇంత శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆలోచించి మానవవాద దృక్పథంతో మనుషులు ఉండాలి అని పెళ్ళిళ్ళకు ఒక కొత్త పద్ధతినిచ్చాడు. అప్పటిదాకా అలాంటి పెళ్ళిళ్ళు జరగలేదు చరిత్రలో. ఎంత గొప్ప విప్లవం అండి అది. ఎంత గొప్ప చారిత్రకమైనటువంటి సందర్భం అది. అది ఇప్పుడు అవసరం ఉందా లేదా మీరు చూసుకోండి. ఒక పెళ్ళైతే ఈరోజు 25 లక్షలు మినిమం. బాగా బలిసినోడైతే ₹1,00,00,000. అత్యంత తక్కువలో తక్కువ చేస్తే 10 లక్షలు. కంపల్సరీ ఫంక్షన్ హాల్, కంపల్సరీ పట్టు వస్త్రాలు, కంపల్సరీ బంగారం, కంపల్సరీ ఉంగరాలు, కంపల్సరీ విందు, అందులో కంపల్సరీ నాన్ వెజ్, ఎక్కువ తక్కువ మాట్లాడితే మద్యం వగైరా వగైరా. అట్టహాసం, అడావుడి, అసలు చెప్పదరిగే కాదు. ఆ మధ్య మా ఫ్రెండ్ ఎవడో వాళ్ళ తమ్ముని పెళ్ళి పిలిస్తే పోయినా. ఆ ఫంక్షన్‌లో పోయి తింటుంటే నాకు ఐటెమ్ తెచ్చిపెడుతున్నారు తినేవి. నా వశం కాలేదసలు. హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు సరిపోయింది ఇక నేను లేచిపో లేదు లేదురా ఇంకా 20 ఐటెమ్స్ ఉన్నాయి అంటున్నాడు. ఎంత ఖర్చు పెట్టినవురా అని అడిగిన. ఖాళీ ఆ రోజు వాడు డిన్నర్‌కి పెట్టిన ఖర్చు ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 సాధారణ ప్రజలకు ఇస్తే 100 మంది బాగుపడతారు. వాళ్ళందరి శ్రమను, వాళ్ళందరి కష్టార్జితాన్ని దోసుకొని ఒక్కరోజు ఇంత పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నాం. పెళ్ళికి ఇంత అవసరమా? అంటే పూలే అవసరం ఇక్కడ. పూలే ఇంత నిరాడంబరంగా, ఇంత శాస్త్రీయంగా, ఇంత హేతుబద్ధంగా, ఇంత భౌతికవాద తత్వంతో, వాస్తవాల పునాదుల మీద ఇద్దరు జంటలను కలపగలిగాడు. ఆ వాదనని ఇక్కడ తీసుకొని అప్లై చేయగలిగితే, ఆ మైండ్ సెట్ ఈ ప్రజలకు అంటించగలిగితే, ఆ భావజాలాన్ని ఇక్కడ మనం ప్రచారం చేయగలిగితే, ఈ ప్రజలకు అందించగలిగితే, ఎంత దేశాన్ని ఎంత బాగు చేసిన వాళ్ళం, సమాజానికి ఎంత మేలు చేసిన వాళ్ళం, ఈ సమాజంలో ఎంత మార్పు మనం కారణమవుతాం. కాబట్టి పూలే రిలవెన్స్ ఉంది ఇక్కడ. రిఫార్మ్స్‌లో కూడా పూలే రిలవెన్స్ ఉంది. రిఫార్మ్స్ అంటే గాంధీ రిఫార్మ్స్ కాదండి. పూలే రిఫార్మ్స్ కావాలి. అది సమాజంలో ఒక తనదైన ముద్రతో, ఒక విశిష్టమైనటువంటి పద్ధతుల్లో, వాస్తవానికి దగ్గరగా, వాస్తవానికి దగ్గర కాదు, వాస్తవమే పునాదిగా. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఒకసారి బ్రాహ్మణులు మీకు పెళ్ళిళ్ళు చేయమని చెప్పేసి పెళ్ళిళ్ళకు దక్షిణ కావాలని ఏదో అడుగుతాడు. తక్కువ పడితే అతను ఒప్పుకోడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వైకోమ్ ఉద్యమం అనుకుంటది. అరే మీరు బ్రాహ్మణులు ఎవరికి బట్టలు ఉతకకండి రేపటి నుంచి. బ్రాహ్మణులు ఎవరికి జుట్టు కడకండి. బ్రాహ్మణులు ఎవరికి కుండలు ఇవ్వకండి. బ్రాహ్మణులు ఎవరికి చెప్పులు ఇవ్వద్దు. వాళ్ళే చేసుకొనియండి అని చెప్పాడు. అది కోర్టు దాకా పోయింది. అది మీ అందరికి తెలిసిందే. కోర్టుకు పోతే కోర్టులో చర్చ జరిగితే అప్పుడు చెప్తాడు పూలే, సరేనండి మరి ఎందుకు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ పూజ చేయడము ఇవన్నీ వాళ్ళ యొక్క డ్యూటీస్, హక్కులు, వాళ్ళ హక్కు బ్రాహ్మణుల హక్కు అంటాడు. జడ్జి కూడా దానికి కన్ఫైన్ అవుతాడు. అప్పుడు ఈయన అంటాడు సరేనండి ఓకే తప్పే ఉంది అందులో, కాకపోతే మేము వాళ్ళకి దక్షిణ ఇస్తున్నాము పెళ్ళి అయినప్పుడు, మరి మాకు దక్షిణ ఇవ్వాలి కదా, మాకు వాళ్ళు ఇస్తారు అంటే మీకెందుకు దక్షిణ ఇవ్వాలి? మేము బట్టలు ఉతికినప్పుడు దక్షిణ ఇస్తలేరు, మేము చెప్పులు కుట్టినప్పుడు దక్షిణ ఇవ్వడం లేదు వాళ్ళు, మేము వృధా చేస్తున్నాం, వెట్టి చాకిరీ చేస్తున్నాం, వాళ్ళు చేసినప్పుడు మాత్రం మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ వృత్యం ఖరీదైంది ఎట్లా, మా వృత్యం చీప్ ఎట్లా, మేము పుణ్యానికి ఎందుకు చేయాలి, వెట్టి చాకిరీ ఎందుకు చేయాలి, వాళ్ళకు మాత్రం ఎందుకు అంత ఖరీదు కట్టాలి అని చెప్పేసి అన్నాడు. ఎంత దగ్గరగా, ఎంత వాస్తవాలతో కూడినటువంటి ఆలోచన ద్వారా, వాదన పటిమ మనం పూలేలో అద్భుతంగా చూడగలుగుతాం. కాబట్టి పూలే చావు నుండి పుట్టుక వరకు ప్రతి సంఘటనను ఆయన శాస్త్రీయంగా, హేతుతత్వంతో, తర్కంతో కూడినటువంటి వాస్తవాల పునాదుల మీద నడిపించుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లోనే ఆయన అంటరాని కులాల మధ్యన, అట్లాగే డామినెంట్ క్యాస్ట్‌కు అంటరాని కులాల మధ్యన, అంటరాని కులాల్లో ఉన్న సబ్ క్యాస్ట్‌ల మధ్యన ఆయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌లు చేశాడు. మీరు ఊహించండి అసలు. 1873 అది బ్రిటిషోళ్ళతో సాధ్యం కాలే, మొగలాయులతో సాధ్యం కాలేదు,
ఈవెన్ ఢిల్లీ సుల్తాన్లతో సాధ్యం కాలేదు. కానీ ఒక మానవుడు ఈ భూమి మీద అలాంటి వాతావరణం ఉన్న రోజుల్లో ఇంత సమాజ మార్పు కోసం తానుగా సన్నద్ధుడై సెల్ఫ్ ఇన్స్పిరేషన్‌తో బయటికొచ్చి అంత అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాడు. ఇది పూలే ఇప్పుడు చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పూలేని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూలేని ఈ సమాజానికి మనం అనువర్తింపజేయవలసినటువంటి అవసరం ఉన్నది. పూలే దయానంద సరస్వతి హిందూ మతంలో సంస్కరణలు అవసరం అన్నందుకు అతన్ని తీసుకొచ్చి పూణే నగరంలో ఆయనకు సన్మానం పెట్టాడు. ఆయనకు సన్మానం పెడితే అదే పూణే నగరంలో ఆయనను ఊరేగిస్తుంటే ఏనుగు పైననో గుర్రం పైన ఏనుగు పైన ఊరేగిస్తుంటే బ్రాహ్మణ వర్గాలు అదే సత్య దయానంద సరస్వతి బొమ్మను తయారు చేసి ఆ చిత్రపటాన్ని గాడిద మెడలో వేసి గాడిదను ఊరేగించారు. దేశంలో మూర్ఖులకు అసలు కొదవలేదు, వెధవలకు అసలు తక్కువ లేరు, కావలసినంత మంది ఉన్నారు. ఆలోచించకుండా అనాలోచితంగా తాను నమ్మిందే కరెక్ట్ అనుకునే వాళ్ళు. చూడండి, పూలేకి అలాంటి సంఘటనలు ఎదురైనాయి. ఆయన జీవితంలో చాలా చూసింటారు, చాలా పుస్తకాల్లో ఉంది, చాలా సభల్లో చెప్తూనే ఉన్నారు. కాబట్టి పూలేను ఒకే కోణంలో కుల దృక్పథంతో కాకుండా సంస్కరణవాదంతో, చారిత్రక రచనా పద్ధతితో ఆయన నాసు మరాఠీ భాషలో, భాష కూడా నాసు మరాఠీ భాష ఆయనది. అంటే సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో రాశాడు. మోటు, నాసు అంటే మోటు, మోటు భాషలో, మోటు మరాఠీ భాషలో రాశాడు పుస్తకాలు. అప్పటి వరకు తెలుగులో కూడా అంతే కదా, అంతా ఆయన మీకు తెలుసు కదా, తెలుగులో రాసిన రచనలన్నీ ఎట్లా ఉంటాయి, నోరు తిరిగినటువంటి రచనలు. మేష సంక్రమణం బాదిగ 7 మాసములు వర్షాకాలంబు తదుత్తర మాస ఎత్తు చెంబు సమయం తక్కిన యొక్కండు మంచుగాని ఇమ్మంబుగాని గురియుచుండు నేనచ్చడి చేరిన దివసం మొదలుకుని ఆగస్టు వరకు జల రహితమైన దివసం వేని ఒక దివం వేని లేదయ్యే. ఇది వచనమే ఇట్లా ఉంది. మేష సంక్రమణం బాదిగ 7 మాసములు వర్షాకాలంబు తదుత్తర మాస చతుష్టయం హిమ సమయంబు తక్కిన యొక్కండు మంచుగాని ఇమ్మంబుగాని గురియుచుండు. ఇది వచనం, మామూలుగా మాట్లాడు, పద్యం కాదు. పద్యం అయితే ఇంకా చెప్పనలవి కాదు. కానీ ఈ వచనాన్నే ఇంత కఠినంగా రాస్తే సాధారణ భాషలో రాయడం ఎట్లా అనేది అక్కడ మనం పూలేని చూసి నేర్చుకోవాలి. ఆయన పండితుల భాషలో రాయాలి, బాగా కష్టంగా ఉన్న భాషలో రాయాలి. వినడానికి మంచి మధురంగా ఉంటుంది, కానీ దాని అర్థం తెలుసుకునే వరకు చాలా, మంత్రాలు కూడా అంతే కదా, మంత్రాలు పద్యాలు మొత్తం అంతే, చాలా వినుసొంపుగా ఉంటాయి. దాని అర్థం తెలిసిన తర్వాత జుగుప్సగా ఉంటుంది. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికా భంగదో ప్రసంగ మలసా నిల విలోల ఫలసా సవరసాల ఫలసాదర శుకాల ఫన విశాల మలినీ గధరునీ కమలినీ సుఖధునీ కమలినీ సుఖిత కోక కులవధూక అతికాంత జలతాంతలతికాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృత కామోద కురువకావ కుల వికుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు. పద్యం వినడానికి ఎంత సొంపుగా ఉన్నది చూడండి. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికా భంగదో ప్రసంగ అలసా నిల విలోల ఫలసా సవరసాల ఫలసాదర సుకాల ఫన విశాల మలినీ గధరునీ కమలినీ కృతధునీ కమలినీ సుఖిత కోక కులవధూక అతికాంత జలతాంత రతికాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృత కామోద కురువకావ కుల వికుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు. అసలు వినడానికి ఎంత సుంపుగా ఉంది, దీని అర్థం తెలిస్తే ఎంత దుర్మార్గం ఉంటుందో తెలుస్తుంది. పద్యాలు శ్లోకాలన్నీ అంతనే, కానీ ఆయన వీటన్నిటిని త్యజించేసి నాసు మరాఠీ భాషలో ప్రజలకు అర్థమయ్యే పద్ధతుల్లో, నాటక భాషలో, సంభాషణ పరిధిలో చాలా స్పష్టంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాషలో తన రచనలు కొనసాగించాడు. అందుకనే పూలే అంటే ఎడ్యుకేషనల్ రిఫార్మెన్స్, పూలే అంటే రిఫార్మ్స్ ఇన్ హిస్టరీ, పూలే అంటే సోషల్ రిఫార్మేషన్, పూలే అంటే మీరు ఇంతకుముందు చెప్పాను, పెళ్ళిళ్ళలో రిఫార్మేషన్ ఆఫ్ మ్యారేజెస్, రిఫార్మేషన్ ఆఫ్ రిలీజియన్, అన్నింటిలో సంస్కరణ. అది కూడా
అత్యంత వాస్తవికమైన పద్ధతికి దగ్గరగా ఆ పునాదుల మీద మాత్రమే చేస్తాడు. అనూహ్యమైన దాన్ని కాని దాన్ని ఆయన ఏది తెచ్చి ముందు పెట్టుకోలేదు. మీ అందరికీ తెలుసు, ఈ సమాజంలో ఈ సమాజం మేలు కోసం పనిచేసే వానికి ఈ సమాజం ఇచ్చే గౌరవం అత్యంత దయనీయంగా ఉంటుందండి. చివరికి ఆయన పక్షవాతంతో చనిపోయాడు. కనీసం ఆనాడున్న గవర్నమెంటు, ఆనాడున్న ప్రభుత్వం అంటే అదే పీష్వాలే, ఆయన వైద్యానికి కనీస డబ్బు కూడా సహాయం చేయలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆయనకి ఏం సహాయం చేయలేదు. పక్షవాతంతో ఆయన తన జీవితం అత్యంత భయానకంగా, డబ్బు లేక చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆయన మరణిస్తాడు. సరే, మరణించడం అనేది సహజమైన పెద్ద విషయం కాదు. కానీ ఒక మహానుభావుడు 60 సంవత్సరాలు బతికింత చరిత్ర సృష్టిస్తే, ఇంకో 10 ఏళ్ళు బతికుంటే, ఇంకొక 15 ఏళ్ళు బతికుంటే, ఇంకో 20 ఏళ్ళు బతికుంటే, ఈ సమాజంలో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మనం అనుకోకనంత భావజాలం ఇంకేముందో ఆయనలో మనకు తెలియదు కదా. ఆ భావజాలం అంతా మనం ముందుకు వస్తుండేనేమో. మేధావులను కాపాడుకోవడం, సంస్కర్తలను కాపాడుకోవడం, మానవవాదులను కాపాడుకోవడం, కనీస హేతుబద్ధతతో ఆలోచించేటటువంటి వాళ్ళ కోసమైనా కొంత చేయూతనివ్వడం ఈ సమాజంలో నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, పూలే గురించి ఇంకా చాలా అద్భుతమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కరోజు అయ్యే పని కాదు. చదవండి మీరు. ఆయన సాహిత్యం చదివితే సరిపోతుంది. నేను చెప్పినా, ఎవరని చెప్పినా చదివే కదా చెప్తాం. కాస్త ఆయనను విమర్శనా దృష్టితో చూస్తే ఇంకా బాగుంటుంది. చివరిగా ఆయన పెళ్ళి చేసుకున్నాడు, సావిత్రిబాయి పూలేని అమ్మగారిని. కానీ వాళ్ళ పిల్లల్ని కనలేదు. పిల్లలు కనకపోవడానికి కారణం వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అనుకుంటారు. కాదండి, వాళ్ళు స్వయంగా ఒక నాటు వైద్యుని దగ్గర పిల్లలు పుట్టకుండా చెట్టు పసరు తాగి తమ యొక్క సంతాన యోగ్యాన్ని కోల్పోయారు. అట్లాగే ఒక బ్రాహ్మణుణ్ణి, యశ్వంతరావు అనే ఒక బ్రాహ్మణ పిల్లోడిని తెచ్చి పెంచుకొని ఆయనకు పెళ్లి చేసి, ఆయనను డాక్టర్ని చేసి, తర్వాత సత్యశోధక సమాజ వ్యవస్థను ఆయన చేతుల్లో నడిపించమని చెప్పి ఆయనకు అప్పగించి, అంటే ఆయన కుల వ్యవస్థ కులవాది అయితే, కులపిచ్చి ఉన్నవాడైతే, బ్రాహ్మణ వ్యక్తులను, బ్రాహ్మణ తత్వాన్ని విమర్శించిన వాడు ఆ బ్రాహ్మణ కుర్రోని ఎందుకు పెంచుకుంటాడు? ఆయన బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకమే కానీ బ్రాహ్మణులనే మనుషులకు కాదు. ఇక్కడ మేమందరం అంతే. బ్రాహ్మణవాదాన్ని, అసమానతను, అహేతుకతను, అమానవీయతత్వాన్ని, ఒక వ్యక్తిని గురించి ఇంత నీచంగా రాయడాన్ని గురించి మనం వ్యతిరేకులమే కానీ మనుషులకు వ్యతిరేకం కాదండి. మనుషులందరూ సమానం అనుకుంటున్న వాళ్ళం, కులమే లేదని మనం అనుకునే వాళ్ళము. ఇంకొక ఫలానా కులస్తుని విమర్శించడం, ద్వేషించడం, అసహించుకోవడం అనేది ఉండదు. కాబట్టి చూడండి, ఒక పూలే గారి యొక్క జీవితం ఎన్ని విషయాలు, ఎంత మల్టిపుల్గా, ఎంత మల్టీఫేసెటెడ్గా ఈ సమాజంలో తన యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉందో మనం గుర్తించాలి. ఆయనని సమాజానికి అప్లై చేయాలి. ఆయన రచనలను ఇంకా తెలుగులోకి తీసుకురావాలి, ప్రచారం చేయాలి పెద్ద ఎత్తున. పూలే జయంతి కార్యక్రమాలు చేయాలి. ఆయన భావజాలాన్ని చెప్పడం వల్లనైనా ప్రజల్లో కొంత, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది అని మనవి చేసుకుంటూ, బహుశా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నేను 100% కరెక్ట్ కాకపోవచ్చేమో, కొన్ని విషయాలు ఏమైనా సబ్జెక్టు కరెక్షన్ ఉండొచ్చు. అట్లాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తారని మీ అందరికీ మనవి చేస్తూ, సాంబశివరావు గారికి, మూర్తి గారికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి మీతో